హాయ్ పెద్ద. క్రైస్తవుడన్న. ఓకే. ప్రభునామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మరి 2025లో మనల్ని ప్రవేశపెట్టి మొదటి రెండవ ఆదివారంలో మనం అందరం కూడా ఈ రీతిగా కలవటానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది మరి దినాన్ని చూడలేక మరి మరి ఈ దినాన్ని చూడలేక ఉన్న చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఆయన ఉచితమైన ప్రేమను బట్టి మన కుటుంబం అంతా కూడా మరి క్రిస్మస్ జరుపుకోవటానికి, అదేవిధంగా మన ఫ్యామిలీ డే జరుపుకోవటానికి, మనందరం కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయితే ఈ యొక్క ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. ఈరోజు ఎందుకంటే నేను ప్రోగ్రామ్ షీట్ పెట్టలేదు. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ సండే కనుక మనకు చేంజెస్ ఉంటాయి. మెయిను మరి విట్‌నెస్‌లు మన సాక్ష్యాలు ఉంటాయి గనుక దాని గురించి కూడా నేను పెట్టాను. కొంచెం సాక్ష్యాలు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంటే ఆహ్, షా మరి మెసేజ్ కొంచెం తగ్గించుకోవాలి. ఒకవేళ సాక్ష్యాలకి మనం తక్కువుంటే మెసేజ్ కూడా టైం తీసుకోవచ్చు. తర్వాత ఇంకొకటేంటంటే అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసేదేంటంటే ఈ సంవత్సరం నుంచి ఒక క్రమం అనేది మనం పాటించుకుందాం. టైంకి లాస్ట్ ఇయర్ ఇంతవరకు కూడా మన కుటుంబాలన్నీ కూడా 7 అంటే 7:00 అందరూ జాయిన్ అవుతున్నారు. దాన్ని బట్టి మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టైంని మనం పాటిస్తున్నాం. అదేవిధంగా మరి రెగ్యులారిటీ కూడా మనలో చూసుకోవాలి. మాక్సిమం ఏదన్నా వర్క్స్ ఉంటే మనకి తప్పదు గానీ ఆహ్, మాక్సిమం మన ఫ్యామిలీస్ అన్నీ కూడా జాయిన్ అవ్వటానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ ఇయర్ నుంచి. వీలైతే ఈ ఇయర్‌లో కూడా మరి కొంతమంది వర్తమానికులు మన మధ్యలో ఉంటారు బయట నుంచి. దాని గురించి కొంచెం ప్రార్థన చేయండి. ఆహ్, మన కుటుంబాన్ని ప్రేమించి చాలామంది కూడా వర్తమానికులు మనతో మరి వారు సమయాన్ని షేర్ చేసుకోవడం కోసం మరి నేను అడిగినప్పుడు వాళ్ళు ప్రేమపూర్వకంగా ఒప్పుకున్నారు. సమయాన్ని బట్టి మనం వారిని కూడా ఇన్వైట్ చేద్దాం. మరి కుటుంబంలో మరి చాలామంది అనారోగ్యంగా ఉన్నారు. వారి కూడా గురించి ప్రార్థన చేద్దాం. ఆహ్, ఈ సంవత్సరం నుంచి మనం అందరం కూడా ఒకరినొకరు మరి ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు మరి ప్రేమించుకుంటూ ముందుకు వెళ్దాం. ఏమన్నా పాత సంవత్సరంలో మన మధ్యలో ఏమన్నా చిన్న చిన్న బా ఆహ్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్న ఇటువంటి చిన్న చిన్న మరి ప్రాబ్లమ్స్ ఉన్నా మరి ఈ ఇయర్‌లో అన్నీ కూడా మనం క్లియర్ చేసుకొని, కుటుంబంగా మనం అందరం ముందుకు వెళ్ళాలని నా యొక్క కోరిక, ప్రార్థన. అయితే మరి ఫ్యామిలీ డేలో మీరందరూ కూడా సహకరించిన దాన్ని బట్టి మరి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మనకి టైం లేనప్పటికీ కూడా మరి చక్కటి ప్రదేశాన్ని దేవుడు మనకిచ్చి, మనం అందరం కూడా అక్కడ ఒక రోజు అక్కడ మనం అందరం కలిసి గడపటానికి మరి చాలా దేవుడు మనకి కృప చూపించున్నాడు. దాన్ని బట్టి కూడా మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మరి దేవునికి కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆహ్, ఇప్పుడు మనం ప్రార్థనతో మన యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. మన మధ్యలో ప్రకాష్ బాబు గారు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. స్తోత్రం 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 ప్రభువా, పరిశుద్ధుడా మహిమా స్వరూపైన తండ్రి, ప్రేమ స్వరూపైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, నీకు వందనాలు నాయన. దేవాది దేవుడు, మహిమ ఘనత ప్రభావములకు నీవే అర్హుడు. 2024 సంవత్సరం అంతా మా అందరి జీవితాల్లో ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మరి జరిగించారు. వందనాలనైనా 2025 సంవత్సరంలో మమ్మలను ప్రవేశపెట్టినందుకు వందనాలు. అన్ని కుటుంబాలు సురక్షితంగా కాపాడారు నాయన. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు, వందనాలు. ఇదిగో నాయన, నూతనముగా మరి నూతనమైనటువంటి వారంలో ఫస్ట్ వారంలో ప్రభా, మరి ఒక వారం అయితే గడిచిపోయింది నాయన. మరి రెండో వారంలో మొట్టమొదటిగా మాకు జూమ్ ప్రేయర్ మరి ఈ దినం ప్రారంభింపబడింది. అందుకొరకు నీకు వందనాలు ప్రభా. మరి నాయన వందనాలు. ఈ ఆరాధన నుండి నువ్వు ఆత్మ సరిపుగా ఉండి ఆది నుండి అంతవరకు అన్ని విషయాల్లో సహాయం చేయండి. మరి పాటల్లో సహాయం చేయండి, స్తుతుల్లో సహాయం చేయండి, కీర్తన భాగంలో సహాయం చేయండి.
వర్షిప్ లో సహాయం చేయండి. వాక్యం నేను బిడ్డను మరుగుపరిచినట్టుగా ఉంది. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా, నీకు వందనాలు. నడిపిస్తున్న భాస్కర్ను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అభిషేకించి మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మనం ఇప్పుడు ఆరాధనలోకి వెళ్దాము. మన మధ్యలో రాకేష్, అనిత ఒక పాట పాడిన తర్వాత తర్వాత అశోక్ అండ్ మల్లిక కూడా తర్వాత పాట పాడతారు. తర్వాత మన పిల్లలకి అవకాశం ఇద్దాం. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, అందరికి ప్రైజ్ లార్డ్. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, ఈ గొప్ప కార్యం చాటెదా. ఈ యొక్క చక్కని గీతం పాడుకుని దేవుని నామం మెప్పుకుందాం. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, ఈ గొప్ప కార్యం చాటెదా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులనా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీత నాదముతో స్తోత్ర సంగీతనతో నీ ప్రేమ గీతం పాడేదా, ఈ గొప్ప కార్యం చాటెదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపినా, దీవెనలు కురిపించి కృప చూపినా, నీ ప్రేమ గీతం పాడెదా, ఈ గొప్ప కార్యం చాటెదా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, ఈ గొప్ప కార్యం చాటెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. వాక్యముతో దర్శించి బలపరచిన, సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడెదా, ఈ గొప్ప కార్యం చాటెదా. నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా,
ఈ నీరుడం తీర్చుట ఎటులయా నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీరుడం తీర్చుట ఎటులయా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో ఈ గీతం పాడెదా ఈ గొప్ప కార్యం చాటెదా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో ఈ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం చాటెదా. హల్లెలూయా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు అశోక్ గారు నైస్ సాంగ్ సునారిత. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ప్రైజ్లార్డ్ ఫ్యామిలీ, గత సంవత్సరంతో దేవుడు మనల్ని అందరినీ సురక్షితంగా కాపాడినందుకు దేవునికి వందనాలు తెలుస్తున్నాం. మళ్ళీ నూతన సంవత్సరంలో మనందరినీ మళ్ళీ కలిపినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలుస్తున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములకు అనే పాట పాడు. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకించితివి శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరులు చేసెనని, కొనియాడెదము మరువాబడని చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, తన కార్యములు చేయుదుము, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా, నిన్ను ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, పరిచితివి మనలోని ఇవన్నీ మా కొరకు, మరణము గెలిచి ఓడించితివి సాతానును బలము, పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము, పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. మన మధ్యలో సుమతి అక్క కూడా జాయిన్ అయ్యారు.
సుమతి అక్క ఉన్నారా? వెళ్ళిపోయారా? అరుంధతి అక్క, ప్రైజ్ లార్డ్, హ్యాపీ న్యూ ఇయర్. అనిల్ అన్న, హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ లార్డ్ బాబు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ హ్యాపీ న్యూ న్యూ ఇయర్. ఇయర్. కెమెరా తిప్పుకో. ఓకే. మన మధ్యలో పిల్లలు ఉన్నారు పాటలు పాడడానికి. మన మధ్యలో లేవి ఇమానియల్ రెడీగా ఉన్నాడు. ఓకే. భాస్కర్ అన్న హ్యాపీ న్యూ ఇయర్. భాస్కర్ అన్న హ్యాపీ న్యూ ఇయర్. భాస్కర్ రావు హ్యాపీ తమ్ముడు న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అన్న, హ్యాపీ న్యూ ఇయర్. పావు గంటలో రీచ్ అయిపోతాను ఇంటికి, కొద్దిగా రన్నింగ్ లో ఉన్నాను. ఓకే ఓకే ఓకే. ఓకే అన్న, వాయిస్ విన్నాను మీది, అందువల్ల రెండో ఆన్ చేశాను. ఓకే ఓకే. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ప్రైజ్ లార్డ్. భాస్కర్ నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. ఒక నిమిషం. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, మై నేమ్ ఇస్ ఇంద్రజిత్. నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. देखेगा सारा जहां, नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहां। नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां। उसका कोई भी वादा ना होगा अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसका कोई भी वादा ना होगा अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसका आने का वादा भी होगा पूरा, देखेगा सारा जहां, देखेगा सारा जहां। उसका आने का वादा भी होगा पूरा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां। नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहां। नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहां। प्रेज़ द लॉर्ड। థ్యాంక్ యూ రిచ్ బాబు. ఓకే, నెక్స్ట్ శ్యామ్ బాబు రెడీగా ఉన్నాడు. అందరికి ప్రైజ్ లార్డ్. నేను ఈరోజు నామము పాట పాడుతున్నాను. కొంచెం కెమెరా పైకి పెట్టుకున్నాను. ఏ నామములో సృష్టి అంతా సృజింపబడును, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమించబడును, ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించును, ఆ నామమునే నమ్మెదను. ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును, ఆ నామమునే స్మరింతును.
నీ నామమే నా ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే ఆరాధ నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. రోగము తల వంచును నీ నామము ఎదుట. శాపము తల వంగును నీ నామము ఎదుట. రోగము తల వంచును నీ నామము ఎదుట. శాపము తల వంగును నీ నామము ఎదుట. సాటి లేని నామము స్వస్థపరచే నామము. సాటి లేని నామము స్వస్థపరచే నామము. నీ నామ ధ్వజముగా పైకెత్తెను. నీ నామమే నీ నామమునే ధ్వజముగా పైకెత్తెను. నీ నామ నా జయము. ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట. ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట. ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. శ్రేష్టమైన నామము శక్తి కలిగిన నామము. శ్రేష్టమైన నామము శక్తి కలిగిన నామము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే ప్రాణము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. నీ నామములో సృష్టి అంతా సృజింపబడును. ఆ నామమునే స్తుతింతును. ఈ నామములో పాపమంతా క్షమించబడును. ఆ నామమునే పూజింతును. ఈ నామములో దావీదు గొలియాతును ఎదురించెను. ఆ నామమునే నమ్మెదను. థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారా పిల్లలు? ఓకే, అయినో కీర్తన్. అంకుల్ వాళ్ళు పడుకున్నారు ఇంకా. ఓకే ఓకే. సో ప్రేయర్ అయ్యి లోపు కానీ లెగిస్తే వాళ్ళతో ఒక పాట పాడిద్దాం. షూర్ అంకుల్. యా. ఓకే, ఇంకెవరు ఉన్నారా పిల్లలు? ఓకే, మనం ముందుకు వెళ్దాం. జాయ్ ఓకే, ఇది సాక్ష్యాల సమయము. సాక్ష్యాలు మన దేవుడు మన పట్ల జీవితంలో మన పట్ల చేసిన ఆ, కార్యాలు బట్టి మనం సాక్ష్యాలు చెప్దాం. క్లుప్తంగా అందరికి తెలిసిన సాక్ష్యాలు కనుక మీరు చెప్పిన తర్వాత నేను కూడా ఒక సాక్ష్యం ఉంది, నేను కూడా చెప్తాను. అదే అన్ని టెస్టిమనీ ఓకే, నా వాయిస్ వస్తుందా భాస్కర్? ఓకే. దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు గత సంవత్సరం అంతా కాపాడినందుకు
దేవునికి మేము ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. వినపట్లేదు అశోక్. వినిపించట్లే? ఉహు. ఇప్పుడు వినిపిస్తుందా? దేవుడు గత సంవత్సరం అంతా మమ్మల్ని మా కుటుంబాన్ని ఎంతగానో ఎన్నో శ్రమల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి కాపాడుకుని గత సంవత్సరం అంతా కాపాడినందుకు దేవుడికి మొట్టమొదటిగా ఆయనకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళీ నూతన సంవత్సరంలోకి సంతోషకరంగా నడిపించారు. ఈ నూతన సంవత్సరం కూడా ఆయన కాపుదలతో ఆయన కృపలో నడిపించాలని కోరుకుంటున్నాను. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మొన్న గెట్ టుగెదర్లో అందరం చాలా హ్యాపీగా అందరం గడిపాము, చాలా సంతోషంగా గడిపాము. ఆ రోజు నాకు దేవుడు చాలా ప్రమాదం తప్పించాడండి. అదేంటంటే అంతా అయిపోయింది. ఆ వేళ భోజనాలు కూడా అయిపోయాయి. సాయంత్రం మ్యాచ్ బాక్స్ గేమ్ వరకు వెళ్ళిపోయాం. మ్యాచ్ బాక్స్ గేమ్ అవుతుంది కదా ఆ టైంలో. అది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు పడుకుని పోయారు. అయితే నేను ఇంకా భోజనం చేయలేదు అప్పటికి. భోజనం చేద్దామని అందరూ పడుకుని పోయారు. పడుకుని పోయిన తర్వాత అంటే అందరూ పడుకోలేదు, ఇంకా పడుకుని పోవడానికి సిద్ధపడిపోతున్నారు. ఇంకా నేను భోజనం చేద్దామని క్యారేజ్ ఇది ఉంది కదా, బకెట్, కూర బకెట్ ఒకటిను వాటర్ జగ్గు ఒకటి పట్టుకొని కిందకు వచ్చాను. కిందకు వచ్చిన తర్వాత ఆ భోజనాలు చేసి దానికిను మనం ఉన్నదానికి ఒక గేట్ ఒకటి ఉన్నది. ఆ గేట్ ఇలా ఓపెన్ చేశాను. అంటే మొత్తం కిందన కూడా లైట్లు ఆపేసి ఉన్నాయి. ఆ లైట్లు ఆన్ చేయడం తెలియలేదు నాకు, ఎక్కడ ఆన్ చేయలేదు తెలియలేదు. అయితే ఈ యువతల పక్క లైట్ ఉంది, భోజనాలు చేసే దగ్గర లైట్ లేదు. అయితే గేట్ ఇలా ఓపెన్ చేశాను. గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక స్టెప్ ఉన్నది, దాని మీద ఇలా కాలు వేసాను. అదేమో ఎడ్జ్ అనమాట. ఆ ఎడ్జ్ మీద కాలు పెట్టేసరికి కాలు ఇలా బెనికి ఏదైనా పట్టుకోవడానికి కూడా నాకు దొరకలే. వెంటనే పడిపోయాను, మొత్తం కొలాప్స్ లాగా పడిపోయాను. ఏమి గాలిలో ఉన్నాను అనమాట ఆ టైంలో. పట్టుకోవడానికి కూడా ఆధారం కూడా ఏమీ లేదు. గేట్ కూడా అటు వెళ్ళిపోయింది. పడిపోతే బకెట్ ఉన్నది కదా, బకెట్ మాత్రం ఇలాగా అది పడిపోయి ఉన్నది. నేను ఇంకా చెయ్యి ఇలా మోపు పెట్టుకుంటే చెయ్యి గూడు సైడ్ అయిపోయేదేమో, చెయ్యి కూడా మోపు పెట్టుకుంటే ఇలా పడిపోయాను. ఈ బాడీ అంతా అలాగా పడింది అనమాట. భూమి తగిలింది. అయితే నాకు చిన్న గాయం కూడా తగలే, చిన్న గాయం అవ్వలేదు. అక్కడ ఏదన్నా రాయి ఉంటే ఆ రాయి తల తగిలితే తల చాలా ముక్కలైపోయేదేమో. రాయి కూడా లేదు. దేవుడు ఆ సమయంలో అసలు పడిపోయినది కానీ దెబ్బ అయితే తగలలేదు, ఒక్క దెబ్బ కూడా తగలలేదు. కాలు చిన్న బెనికింది. కిందన ఏదో నేను పరుపు మీద పడినట్టు అయ్యింది నాకు. ఇలా మళ్ళీ ఇలా చూసుకునేసరికి లెగిసాను. అసలు నాకు ఏం అవ్వలేదు. వెంటనే లెగిసాను. లెగిసిన తర్వాత టేబుల్లో ఉన్నాయి కదా, టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి 2 పుల్కాలు ఇలా చుట్టేసి సిల్వర్ పేపర్లు చుట్టేసి అలా పెట్టేసి ఉన్నాయి. నేను కూర పట్టుకెళ్ళగా కూర వెలిగిపోలేదు. ఆ బకెట్ అలాగే నిలబడే ఉన్నది. ఆ కూర పట్టుకెళ్ళి టేబుల్ మీద పెట్టుకుని ఆ 2 పుల్కాలు ఉన్నాయి, ఆ పుల్కాలు 2 ఆ కూర పెట్టుకుని తినేసి మళ్ళీ జగ్గు పట్టుకుని మళ్ళీ పైకి వచ్చాను. వాటర్ తాగుతారు కదా, ఆ జగ్గు పట్టుకుని వస్తే పద్మ అన్న నీళ్ళు ఉన్నాయంటే నీళ్ళు ఉన్నాయని ఇచ్చాను. ఆ కాలు అయితే బెనికింది. ఇప్పుడు ఏ టాబ్లెట్ కూడా ఒక టాబ్లెట్ కూడా వేసుకోకుండా దేవుడు ఇప్పటికి నయం చేశాడు. కాలు బెనుకు కూడా తగ్గిపోయింది. చిన్న పెయిన్ ఒకటి ఉన్నది అంతే. అయితే ఆ వేళ అక్కడ పుల్లలున్నా ఏదన్నా రాడ్ ఉన్నా దిగిపోయేది. తల దగ్గర కడుపులో దిగిపోయేది ఆ టైంలో. అక్కడ రాయి ఉన్నా సరే రాయి చాలా గట్టిగా తగిలేదు. ప్రమాదం ఆ విధంగా నాకు దేవుడు తప్పించాడు. ఆ వేళ అందరూ హ్యాపీగా ఉన్న టైంలో దుఃఖం కలిగేది. దేవుడు దాని నుంచి ప్రమాదం తప్పించాడు. అందరినీ మళ్ళీ సంతోషంగా క్షేమంగా ఎవరింటి కాళ్ళకి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు
ఆ వేళ నాకు తప్పించిన ప్రమాదం కొరకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరందరూ చేసిన ప్రార్థనలు మా కుటుంబానికి కాపుదలుగా ఉన్నాయి. దేవుడు ఈ సంవత్సరం కూడా ఆయన కాపుదల్లో నడిపించాలని కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవుని చెందాడు. ఆమేన్. ఏ భాష వినిపించిందా? ఆమేన్. అనిల్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, అందరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా హ్యాపీ న్యూ ఇయర్. దేవుని చెప్పడం అంత వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కారణం ఏంటంటే లాస్ట్ టైం మీకు తెలుసు, నా బ్లాక్ మూడిట్లు కూడా చెన్నై వెళ్ళాను. 1 month లో క్లియర్ అయిపోయింది. అలా రీచెకప్ రమ్మన్నారు లాస్ట్ వీక్ లో వెళ్ళాను. 2 బ్లాక్లేమో 98%, రెండేమో 100% ఇంప్రూవ్మెంట్ అయింది అన్నారు. మీరు రావాల్సిన లేదండి, కానీ వాకింగ్ మానకూడదు, దట్ మెడిసిన్స్ మానకూడదు, డైటింగ్ కూడా బాగా జాగ్రత్తగా చేసుకోమని చెప్పారండి. అది అంతా మీ మన ప్రార్థన శక్తి వల్ల, అంటే మన ఫ్యామిలీ ప్రార్థన శక్తి వల్ల నేను దేవుని కృపలో బాగా క్లియర్ అయిపోయింది. చాలా సంతోషం ఉండదు. ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన ఆరోగ్యంగా ఉంది, నూతన ఉత్సాహం, నూతన ఆనందం. ఉత్సాహంతో ఉల్లాసంగా ఉన్నాను. నాకు 2 పనులు ఉన్నాయి, 2 పనులు కూడా నాకు నీరసంగా ఉన్నాయి. ఒకటి పని చేస్తే ఒకటి పని చేయదు. అది ఏమనుకోవద్దు, దానికి కూడా ట్రై చేశాను, ఇందాక రాలేదు నాకు. ఓకే. అది మా ఫ్యామిలీ కోసం చేయండి. రేపు నా 2వ దారిని అమెరికా వెళ్తుంది. 1 year అయింది, ఇంకో 1 year ఉన్నది. రేపు ఈవినింగ్ దీనికి వెళ్తున్నమాట అండి, ఫ్లైట్ కి ఫ్రమ్ వైజాగ్ టు అమెరికా. ఓకే. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. ఓకే అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ఓకే. అశోక్ అన్న చెప్పిన సాక్ష్యం అందరికి అర్థమైంది కదా? ఎందుకంటే వాయిస్ కొంచెం చిన్నదా అయింది అశోక్. అవునవును, పర్లేదు, బాగానే అనిపించింది. దేవుడు మరి ఆ దినాన్ని అద్భుతంగా మరి కాపాడాడు. అవునవును. అది ఇంకెవరు చెప్తారా? చిన్నక్క. అన్మ్యూట్ చేసుకో. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. గత సంవత్సరం అంతా కూడా దేవుడు శైలా, భాస్కర్, వినోద్, ఇంకా పాప, ఈ విధంగా సింగపూర్ నుంచి రావడం వెళ్ళడం, అంత ఎన్నో సార్లు రావడం వెళ్ళడం, దేవుని కాపుదల. తర్వాత ఇక్కడ కూడా మా కుటుంబంలో అందరినీ కూడా దేవుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటే చాలా భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ దేవుని బిడ్డల సహాయంతో ఏ ప్రమాదం జరగకుండా దేవుడు కాపాడాడు. ఆ విధంగా గత సంవత్సరంలో రిచిక్ కూడా ఎంతో భయంకరమైన అనారోగ్యం, వాడికి ఫుడ్ ఇన్ఫెక్షన్, స్టమక్ ఇన్ఫెక్షన్, అట్లాంటి వాటిని అన్నిటి నుంచి కూడా దేవుడు కాపాడాడు, స్వస్థపరిచాడు. అయితే ఇంకా ముఖ్యంగా ఏంటంటే శారీరకంగా లోకరీతిగా దేవుడు కాపాడుతున్నాడు, ప్రతి పరిస్థితి నుంచి తప్పిస్తున్నాడు, నేనున్నాను అని ఆయన నిరూపించుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ లోకరీతిగా కాదు, శారీరకంగా కాదు, ఆత్మీయంగా సంపూర్ణంగా కుటుంబం అంతా కూడా ఉండాలని. ఎందుకంటే మనం ఇప్పుడు శనివారం వచ్చిందంటే చక్కగా బయటికి వెళ్ళిపోయి ఎంతో ఎంజాయ్ చేస్తారు జనాలంతా. మనం ఎందుకు ఇక్కడ కూడుకుని ఉన్నాం? మన గురి ఏంటి? ఇప్పుడు బయటికి వెళ్ళిన మనుషులు ఇంటికి వస్తారు. అలాగే మనం ఈ లోకంలో ఉంటూ మన యాత్ర ఏంటంటే పరలోకం గురించి మనం సిద్ధపడాలి. కుటుంబం అంతా కూడా, మన కుటుంబాలంతా కూడా ఆ విధంగా సిద్ధపడాలి. మా కుటుంబం కొరకు
ప్రార్థన చేస్తున్న వారందరిని బట్టి వందనాలు దేవునికి చెల్లించుకుంటున్నాను. ఆ విధంగా ఆత్మీయంగా బలపడడానికి, ఆత్మీయంగా సంపూర్ణమైన విశ్వాసంలో జీవించటానికి దేవుడు ఆ విధంగా ఆయతపరిచేలాగా మా కుటుంబం, మన కుటుంబాలందరూ కూడా ఆ విధంగా దేవునిలో ఎదిగే విధంగా, ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉన్నారు మన కుటుంబాలలో. హ్యాపీ బాప్తీసం తీసుకున్నాడు. తర్వాత బాలు కొడుకు బాప్తీసం తీసుకున్నాడు. చిన్న వయసులోనే బాప్తీసాలు తీసుకున్నారు బిడ్డలు. ఇంకా ఎంతో మంది మన కుటుంబాల్లో యవనస్తులు ఉన్నారు. వాళ్ళు కూడా రక్షింపబడాలి. వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతకాలం లోకంలో జీవించినా బాప్తీసం తీసుకోకపోతే మాత్రం మనం క్రైస్తవులు అనామ కానీ సంపూర్ణమైన జీవితం కాదు. కాబట్టి బిడ్డలు కూడా రక్షణ పొంది బాప్తీసాలు తీసుకునేలాగా ప్రార్థన చేద్దాం. ఇంకా చదువుకుంటున్న బిడ్డలు, చిన్న బిడ్డలు అందరి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు గత సంవత్సరం అంతా కాపాడిన మరొక నూతన సంవత్సరంలో మన అందరిని ప్రవేశపెట్టినందుకు, నా కుటుంబాన్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయితే అశోక్ చెప్పినట్లుగా మొన్న భాస్కర్ నైజీరియా వెళ్ళి వస్తున్నాడు. నేనేంటంటే భాస్కర్ వచ్చేటప్పటికి భాస్కర్ వాటర్ తాగుతాడు. అయితే భాస్కర్కి ఒక గాజు బాటలు ఉందన్నమాట. అది ఇలాగ కప్పులాగా ఇలా చెయ్యిలో ఇలా పట్టుకోవడానికి. నేనేం చేశానంటే భాస్కర్ దిగిపోయాడు, క్యాబ్ ఎక్కాడనని చెప్తూ ఉన్నాడు. అదిగో భాస్కర్ బాటలు అది. అలాంటి బాటలు ఇక్కడ కూడా ఉంది. అయితే ఆ బాటలు నింపి పెడతాను అనమాట. నేనేం చేశానంటే వేడి నీళ్లు ఈ కెటిల్లో, శైల కొత్త కెటిల్ ఒకటి కొనుక్కొచ్చింది. అయితే ఆ కెటిల్లో నీళ్లు బాగా వేడిగా ఉన్నాయి. ఇలా పట్టుకున్నాను, ఇలా నీళ్లు పోస్తున్నాను. ఇక్కడే నా ముందే, నా కాళ్ళ ముందే నేను ఇలా పట్టుకుని ఇలా నీళ్లు పోస్తున్నాను. చాలా వేడిగా ఉన్నాయి. అయితే ఈ కప్పు పగులుతుందయ్యా అని నేను చూసుకోవట్లేదు, నీళ్లు పోస్తున్నాను అంతే. అయితే ఆ కప్పు ముక్కలు అయిపోయి నా కాళ్ళ ముందు పడిపోయింది. భయంకరమైన వేడి నీళ్లు. ఒక్క డ్రాప్ కూడా నా కాళ్ళ మీద పడలేదు. మరి అది ఎంత విచిత్రమో నాకు అర్థం కావట్లేదు. ఆ నీళ్లు అక్కడ ఒక మ్యాట్ ఉంది, ఆ మ్యాట్ కూడా దూరంగానే ఉంది కొంచెం. ఈ కింద ఫ్లోర్ మీద పడిపోయినాయి ఆ ముక్కలన్నీ. ఒక్క డ్రాప్ కూడా నా కాళ్ళ ముందే పడ్డాయి. ఒక్క డ్రాప్ కూడా నేను అనుకున్నాను, అయ్యి బాబోయ్ ఇది పడిపోయిందంటే నా కాళ్ళు కాలిపోయినాయి అనుకున్నా. ఒక్క డ్రాప్ కూడా నా కాళ్ళ మీద పడలేదు. అయితే దేవుడు ఆ విధంగా, ఆ దేవుడు చేసిన కార్యం అనే నేను అనుకుంటున్నాను. ఈ విధంగా దేవుడు అనేక ప్రమాదాలు తప్పిస్తూ కాపాడుతూ ఉన్నాడు. దేవునికి వందనాలు. ఇంకా ఆత్మీయంగా కుటుంబం అంతా ఉండాలని, ఈ రాజా ఇంకా ఈయన రక్షణ పొందాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించుగాక. ఆమేన్. నెక్స్ట్ మెర్సక్క. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మరి 2024 సంవత్సరంలో మా పట్ల చేసిన మేలును, ఉపకారాలను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ విధంగా నేను ఈ దినాన్ని మీ అందరి మధ్యన కూడా సజీవ లెక్కలు ఉన్నానంటే ఇది దేవుని యొక్క మహాకృప, ఆయన ప్రణాళిక ఇంకా నా పట్ల ఉన్నది. నా కుటుంబం పట్ల కూడా దేవుడు ఎంతగానో మేలు చేస్తూ మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడాడు. మరి అనేకమైన సమస్యలు, నాయన భయంకరమైన పరిస్థితిలో నుండి, దేవుడు మరణంలో నుండి నన్ను మళ్ళీ లేవనెత్తి మరి అనేకమైన చిన్న చిన్న బలహీనతలు వస్తున్నప్పటికీ మరి నన్ను కాపాడుతూ దేవుడు ఇంతవరకు నడిపించాడు. మరి అయితే మరి పోయిన సంవత్సరంలో నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మళ్ళీ 12 రోజులుండి మళ్ళీ ఇంటికి రావడం, తర్వాత మరి జూలై 1కి మరి జరిగిన యాక్సిడెంట్ కూడా మరి ఆ దేవుడు మమ్మల్ని మరి సొంత కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడి మరి ఎటువంటి శోధన కలగకుండా మాకు ఆ యాక్సిడెంట్ని కూడా దేవుడు తప్పించి ఆ కుటుంబానికి మాకు దేవుడు ఎంతగానో కాపుదలుండి ఆయనే కారు వెళ్ళినప్పుడు కూడా ఈయన కూడా భయపడలేదు. మరి హార్ట్ పేషెంట్ అయినప్పటికీ కూడా మరి ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. అక్కడ బిడ్డలు కూడా మరి సునీత ఇంకా పిల్లలు కూడా అక్కడ ఉండకుండా దేవుడు కాపాడాడు.
మరి అదే విధంగా మరి ఈయన కూడా మరి బయట రోడ్డు మీద నుండి క్రాస్ చేస్తున్నప్పుడు కూడా మరి ఆ ఆటో స్పీడ్ గా రావటం, ఈయన వెళ్ళిపోదాం అనుకున్న మనిషి కొంచెం ఇలా ఆగినప్పుడు ఆ స్పీడ్ గా వెళ్ళిపోవటం ఒక్క నిమిషంలో మరి ఎంతో భయంకరమైన పరిస్థితి. మరి కొంచెం ముందుకు వెళ్ళుంటే కనుక ఈయన యాక్సిడెంట్ గురైపోను. మరి దేవుడు ఆ విధంగా మరి ఆయన కూడా దేవుడు కాపాడి మరి దేవుడు కృప చూపించి మరి ఉంచినందుకు వందనాలు. అదే విధంగా మరి ఒకసారి మరి మే నెల 7వ తారీఖున అనుకుంటానండి, ఆ రోజు కూడా భయంకరమైన వర్షం, వడగండ్ల వర్షం పడుతుంది. ఆ వర్షాన్ని మేము సరిగా వర్షం స్టార్ట్ అయింది, మేము కారు తీసుకుని బయలుదేరాము అక్కడ మియాపూర్ నుండి. వస్తున్నప్పుడు ఆ వడగండ్లు మేము ఎప్పుడు కూడా నేను అలా వర్షంలో వడగండ్లలో ఇప్పుడు రాలేదు. అయితే ఆ రోజు మేము ఎలాగొచ్చామో ఇంటికి దేవుని యొక్క మహాకృప అనమాట. ఈయనేమో డ్రైవింగ్ చేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తూ 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 ఒక అరగంటలో రావాల్సిన వాళ్ళు 2 గంటలు పట్టింది ఇంటికి మేము అక్కడికి రావటానికి. ఆ విధంగా మరి వడగంట పడుతుంటే టపా టపా పడుతుంటే కారు పగిలిపోతుందేమో, గ్లాసులు పగిలిపోతాయేమో అని అంత భయంకరమైన. మరి మధ్యలో కూడా ఆగాము, ఆగినా తడిసిపోయినా కూడా మరి ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి మళ్ళీ అలాగే మెల్లిగా వచ్చి మరి దేవుడు ఆ విధంగా కూడా ఆ ప్రమాదాన్ని కూడా దేవుడు తప్పించాడు మమ్మల్ని. మరి కారు కూడా ఒకసారి మరి ఆ చక్రాలు 2 చక్రాలు కూడా ఒక్కసారి మరి పగిలిపోవటం, మరి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడే అయ్యింది ఆ రోజు ఆ తెల్లారి. ఆ విధంగా దేవుడిని సమస్యల నుండి కూడా తప్పిస్తూ మరి ఇంకా చిన్న కూడా మరి బలహీనతలు కలుగుతూ ఉన్నప్పటికీ దగ్గు కోల్డ్ కఫ్తో మరి ఒకసారి అడ్మిట్ అయ్యాడు. కాపాడి బిడ్డనే కూడా తప్పించుకుంటూ దేవుడు నడిపిస్తున్నాడు. అనిత మరి చెరి కూడా బలహీన పడినప్పుడు కూడా వాళ్ళని కూడా దేవుడు కాపాడుతూ నడిపిస్తున్నాడు. మరి అదే విధంగా మరి శ్రీష మరి పెద్ద కుమార్ సురేష్ ఇతని నోకిని కూడా మరి వాళ్ళకు కూడా చిన్న చిన్న బలహీనతలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు కాపాడి వాళ్ళని కూడా సురక్షితంగా క్షేమంగా ఉంచి మా కుటుంబం అంతటిని కూడా దేవుడు ఎంతగానో భయపడకుడి నేనున్నానని వాగ్దానం చేశాడు. నా వాగ్దానాలు కూడా ఈ సంవత్సరం మిమ్మల్ని మీ పిల్లల్ని నేను వృద్ధిపరుస్తానని వాగ్దానం చేశాడు. మళ్ళా ఇంకో ఆ వాగ్దానం వచ్చింది మరి ఆల్రెడీ ట్రైన్లో కూడా, అది కూడా మరి నీకు ఖ్యాతి కలుగు చేస్తానని, నీకు సంతానాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు నాతో మాట్లాడిన విధానం బట్టి ఈ సంవత్సరం అంతా కూడా మా కుటుంబాన్ని కూడా దేవుడు మరి కాపాడి భద్రపరచులాగా పెద్ద బాబు కొరకు మరి కుటుంబం కొరకు చిన్న కుటుంబం కొరకు మా ఇద్దరి కొరకు కూడా అదే మీరు ప్రార్థన చేయమని అడుగుచు ఈ చిన్న సాక్ష్యాన్ని కూడా నేను చెప్పి ముగిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మన మధ్యలో ఎవరో జాయ్ ఉన్నాడు. జాయ్ పాట పాడతాడు. చాలాసేపు వెయిట్ చేస్తున్నాడు. జాయ్ ఆర్ యూ దేర్? జాయ్ ఓకే. తర్వాత మన మధ్యలో మరి ప్రేమానందం గారు మామిడిపల్లి నుంచి ఉన్నారు. మన జక్రీ బాబు వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుమారుడు మన మధ్యలో మరి ఆయన సేవకుడిగా మరి అక్కడ పనిచేస్తున్నారు. తర్వాత మన మధ్యలో ఆయన సాక్ష్యాన్ని కూడా పంచుకుంటారు. వీలైతే రానున్న దినాల్లో మన మధ్యలో వాక్య పరిచర్య కూడా చేస్తారు. జక్రీ బాబు గారు వాళ్ళ తమ్ముడు కొడుకు కుమారుడు అనమాట, మామిడిపల్లి నుంచి నరసాపురం దగ్గర. ఓకే, జాయ్ ఉన్నాడా? మిమ్మల్ని అందరినీ కూడా లైవ్ లో చూడటానికి దేవుడు నాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడని నమ్ముచున్నానండి. మరి అన్నయ్య గడిచిన 2 రోజుల క్రితం అన్నీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి తమ్ముడు ఇలాగా లైవ్ లో ఉండాలి, మరి అందరూ కుటుంబంగా మన ఫ్యామిలీ అందరూ కలిసి లైవ్ లో మనము మరి దేవుని కొన్ని మాటలు మరి సాక్ష్య రూపముగా తెలియజేయమని అన్నయ్య మాట్లాడినప్పుడు మరి అన్నయ్య చెప్పినట్టుగా మరి ఈరోజు కలవడానికి దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఈ సమయం మనకి ఇచ్చాడండి. మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. మరి పెద్దమ్మలకి నాకైతే కొంతమంది నాకు తెలుసు జూమ్లోను, తను మరి చాలా మంది నాకు తెలియదు. ఎందుకంటే మా నాన్నగారు పెద్ద నాన్నగారు జక్రీ గారు మరి వారి తమ్ముడు కుమారుడిగా మరి నన్ను చాలా ప్రేమిస్తూ ఉంటారు. పెదనాన్న మరి సొంత కుమారుడిగా నన్ను ఎప్పుడు డాడీ రామంటూ ఉంటారు హైదరాబాద్. మాకైతే పరిస్థితులను బట్టి ఇక్కడ మరి పల్లెటూరు
పరిస్థితులను బట్టి మేము రావట్లేకపోతున్నాం. కానీ దేవుడు మమ్మల్ని మహాకృపను బట్టి నా కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. ఎన్నో శోధనల నుంచి మమ్మల్ని తప్పించాడండి. ఏంటంటే భయంకరమైన పరిస్థితుల నుంచి నేను సేవలోకి రాకముందు దేవుని మందిరంలో చిన్న పరిచయం చేసేవాడినండి. పరిచయం చేసినప్పుడు చేసుకుంటూ అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మరి ఏ రీతిగా నన్ను వాడుకోవాలని అనుకున్నాడో ఆయన ప్రణాళికను బట్టి ఆయన నన్ను మరి ఒక సేవకుడిగా ఒక సంఘాన్ని నడిపించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడండి. నేనైతే చదువుకోలేదు, కానీ దేవుని కృపను బట్టి ఆయన ఆనాడు మరి జాలర్లను ఎలాగైతే వాడుకున్నాడో అలా పామర్లో అలాగే నన్ను కూడా దేవుడు వాడుకిని ఈరోజు నడిపించడానికి మనత చెలును గాక. మరి సమయాన్ని మీ మధ్యన మేము ఉండటానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కూడా అన్నికి ప్రత్యేకంగా అన్నికి మరి వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మరి చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడాలని మీ అందరూ ఎదుట మేము అనుకుంటున్నాం. మరి ఆ సమయాన్ని మీకు వీలవుతుందండి బాగారు? ఓకే, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడును మహాకృపగల తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామముకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా గడిచిన సంవత్సరము 2024 సంవత్సరం అంతా కాచి కాపాడి 2025 సంవత్సరములో మరి నాని రోజు 11వ తారీఖున ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నా ప్రియులు, నా బంధువులు, నా రథ సంబంధికులతోటి కలిసి ఈ రాత్రి కాల సమయంలో ఈ రీతిగా మేము ప్రార్థించడానికి మాకు అందరికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయానికి మీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో నువ్వు ప్రేమించినందుకు వందనాలు. సజీవులే కాదా ప్రభు నిన్ను స్తుతిస్తారని వాక్యం సెలవిస్తుంది. మమ్మల్ని సజీవులుగా ఉంచావు కాబట్టి ప్రభు నీ నామాన్ని గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. మరి నాకు ఇచ్చిన ఆ బంధుత్వమును మరి పెదనాన్నగారు మరి జక్రయ్య గారిని బట్టి, మరి పెద్దమ్మ గారు బట్టి, అన్యోలను బట్టి, బావగారులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వారితో ఈ రీతిగా మేము కలిసి ప్రార్థన చేయటానికి మరి సంఘాలు బట్టి, స్నేహితులు బట్టి, బంధుత్వములను బట్టి ఈ లైవ్ లో ఎంతమంది అయితే జూమ్ యాప్ లో ప్రభువా జాయిన్ అవ్వారు ప్రతి ఒక్కరు కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి మరి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మీకు స్తోత్రం చిన్న ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేస్తారని తండ్రి, ఆమేన్. మరి సమయాన్ని ఒక పాట పాడుకుని దేవుని మహిమపరుద్దామండి. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మము కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన తండ్రి స్తోత్రము. మమ్మల కాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన తండ్రి స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్నా తండ్రివై నన్నాదరించిన కలుషములోన కానవచ్చునా కాదనక నన్ను కరుణించిన
కరుణించిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన తండ్రి నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. కాచిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన తండ్రి నీకు స్తోత్రము. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయాన్ని దేవుడు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అందరికి కూడా ప్రత్యేక వందనాలండి. మరి నా కొరకు నా కుటుంబం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి సంఘ పరిచర్య విషయంలో కూడా మరి పరిచర్య చేస్తుండగా నమ్మకముగా యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి పరిచర్య నడిపించాలని మా కొరకు నా కుటుంబం కొరకు మీరు అందరూ కూడా లైవ్ లో ప్రార్థన చేయమని మరి ఈ అవకాశం ఇచ్చిన అన్నికి ప్రత్యేక వందనాలు. బావగారికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అండి. మీరు మా మధ్యలో ఉండడం చాలా సంతోషం. మీరు అప్పుడప్పుడు జాయిన్ అవుతుంటే వీలైనప్పుడల్లా జాయిన్ అవుతే మొత్తం ఫ్యామిలీ అంతా మీకు పరిచయం అవుతారు. అవునండి. అది మీకు వీలైనప్పుడల్లా మాతో జాయిన్ అవ్వండి. తర్వాత మీతో పర్సనల్ గా తర్వాత నేను ఫోన్ చేసి మాట్లాడతాను మీతోటి. ఓకే అండి బాబు. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారా? సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు లేరండి బాబు. ఇంకెవరు లేరండి. ఓకే. ఈనోకి ఈతన్ రెడీగా ఉన్నారా పాట పాడటానికి? Praise the Lord, family. We're going to sing I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back. No turning back. I have decided to follow Jesus. No turning back. No turning back. Don't go with me, I still will follow. No turning back. No turning back. Don't go with me, still I will follow. No turning back. No turning back. My cross I'll carry till I see Jesus. No turning back. No turning back. My cross I carry till I see Jesus. No turning back. No turning back. The world behind me, the cross before me. No turning back. No turning back. The world behind me, the cross before me. No turning back. No turning back. No turning back. No turning back. Thank you, family. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఓకే. ఇంకందరూ ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్తారా? ఓకే. ఎవరో లేకపోతే నేను లాస్ట్గా చెప్తాను. తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్దాం. ఈరోజు చెప్పాను కదా ముందే, మనం ఆర్డర్ని ఫాలో అవ్వట్లేదు ఈరోజు. ఎందుకంటే సాక్ష్యాలు ఎక్కువ ఉంటాయి కనుక ఆర్డర్ని ఫాలో అవ్వట్లేదు ఈరోజు మనం. నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ యథావిధిగా మన ఆర్డర్ని ఫాలో అవుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ తెలుసు మరి గత సంవత్సరం అంతా కూడా దేవుడు మన అందరినీ కూడా కాపాడినట్లు నన్ను కూడా, నా కుటుంబాన్ని, నన్ను శైలాన్ని మరి సురక్షితంగా సింగపూర్లో మరి ఆయన రెక్కల చాటున మరి తన ప్రజల మధ్యలో మేము ఉండటానికి మరి సేఫ్గా ఉండటానికి దేవుడు మాకు కృప ఇచ్చి ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి యాక్చువల్లీ నేను ఎప్పుడూ కూడా
లీవ్స్ అప్లై చేసుకుంటే క్రిస్మస్ ఒక ఉండిలాగా, తర్వాత న్యూ ఇయర్ అయిన ఫస్ట్ సండే నేను బయలుదేరి మళ్ళీ మండేకి నేను సింగపూర్ వస్తాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం అలాగే చేస్తాను. అయితే ఈ ఇయర్ మాత్రం కొంచెం ఎక్కువగా సెలవులు తీసుకోవడం జరిగింది. లీవ్స్ దగ్గర ఇండియాలో 17 రోజులు ఉండడానికి ప్లాన్ చేసుకుని దగ్గర అక్టోబర్లోనే మేము టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ టికెట్ బుక్ చేసిన నెల రోజుల తర్వాత జస్ట్ నేను ఇంకొక 20 డేస్లో ఇండియాకి వస్తామనగా నాకు మరి ఇండియా నుంచి ఒక కాల్ వచ్చింది. రక్షణ టీవీ బెన్హర్ గారు కాల్ చేసి, బ్రదరు మీకు ఇలాగా నైజీరియా మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాము అన్నప్పుడు నేను చెప్పాను, బ్రదరు నేను పాస్టర్ని కాదు కదా, మరి నేను అక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, బ్రదరు పాస్టర్స్ మీరు నాకు తెలుసు పాస్టర్ కాదన్న సంగతి, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేశాను నేను. సో మీరు నో అనరన్న ఉద్దేశంతో నేను ఆల్రెడీ మీ పేరు కూడా ఇచ్చేశాను. అయినా పర్లేదు, ఒక రోజు టైం ఇస్తున్నాను బ్రదర్ మీకు, మీరు కొంచెం ఆలోచించుకొని చెప్పండి మీరు రాగలరా అని ఆయన అడిగినప్పుడు, నేను తర్వాత శైలత్ తోటి వినోద్ తోటి డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కూడా మరి మంచి అవకాశం కాదు ఇది, వెళ్ళొచ్చు అన్నప్పుడు నేను మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి ఓకే చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి నా లీవ్స్ కూడా ఏ డేట్స్లో వెళ్ళాలి బ్రదర్ అన్నప్పుడు ఆయన 31st నైట్ని వెళ్ళి మళ్ళీ 4th వచ్చేస్తాం బ్రదర్, 4th వరకు ఉంటుంది అక్కడ, 4th తర్వాత వచ్చేస్తామని చెప్పినప్పుడు, సో ఆ టైంలో నాకు 7th వరకు నేను లీవ్స్ అప్లై చేసుకున్నాను ఆల్రెడీ. 23rd నుంచి 7th జనవరి వరకు కూడా నేను లీవ్ అప్లై చేసుకోవడం, ఆ లీవ్స్ టైంలోనే నాకు ఈ యొక్క అవకాశం రావడం కూడా అన్నీ కూడా కోఇన్సిడెంట్గా జరిగినాయి. సో దాన్ని బట్టి నేను ఓకే ఆయనకి వస్తాను బ్రదర్ అని చెప్పినప్పుడు, అయితే వస్తానని చెప్పేసాను, అన్నీ అయిపోయి తర్వాత నేను ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ కూడా సింగపూర్లో వేయించుకోవాలి, ఆ వ్యాక్సిన్ కూడా వేయించుకున్నాను. అది కూడా కరెక్ట్గా 10 days బిఫోర్ నేను ప్రయాణం అయ్యారు. 21st వెళ్తానంటే నేను 11th వ్యాక్సిన్ వేయించుకున్నాను. వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు అడిగింది, ఎప్పుడు నువ్వు జర్నీ చేస్తున్నావు అన్నప్పుడు 21st అంటే కరెక్ట్ టైం ఇది, నీకు 10 days పడుతుంది, 10 days ముందు నువ్వు ఈ యొక్క వ్యాక్సిన్ వేయించుకోవాలి, కరెక్ట్ టైంకి వచ్చావు అని చెప్పి ఆవిడ వ్యాక్సిన్ మరి సింగపూర్లో వ్యాక్సిన్ వేయడం, తర్వాత నా యొక్క వీసా టికెట్స్ అన్నీ కూడా వాళ్ళ వీసా అప్రూవ్ అవ్వడం అన్నీ కూడా నాకు వెంటనే వాళ్ళు ప్రాసెసింగ్ చేసి పంపించేశారు. అయితే నాకు ఒకటే డౌట్, అంత దూరం వెళ్తున్నాను, ఎక్కడ ఏంటి పరిస్థితి అని నాకు ఒక కొంచెం అంటే భయం కాదు కానీ అంత అంత ఓల్డ్ అన్ని ప్లేసుల నుంచి, ప్రపంచంలో అన్ని దేశాల నుంచి కూడా లీడర్స్ వస్తున్నారు, క్రిస్టియన్ లీడర్స్ వస్తున్నారు, పాస్టర్స్ వస్తున్నారు. సో వాళ్ళ మధ్యలో నేనేం చేయాలన్నట్టు నాకు ఒక డౌట్ ఉన్నది. అయితే బ్రదర్ ఏమన్నారంటే, బ్రదర్ మీరేం కంగారు పడకండి, అన్నీ మనం అక్కడ చూసుకుందాం, మీరు వచ్చేయండి అని చెప్పేసి అన్నప్పుడు, సరే నేను ఇండియా వచ్చాను. ఇండియా వచ్చిన తర్వాత అది 31st నైట్ అన్నారు కానీ మరి జనవరి ఉండడం, న్యూ ఇయర్ ఉండడం వల్ల ఫస్ట్ నైట్ అది షిఫ్ట్ చేశారు. ఫస్ట్ నైట్ బయలుదేరి సెకండ్ మేము సాయంకాలం 5 గంటలకి మేము ఆ యొక్క ప్రదేశం చేరుకోవడం జరిగింది. లాగోస్ అనే సిటీ అది. అక్కడికి వెళ్ళడం మేము 5 o'clock అంటే మేము ఫ్లైట్లో ఇంకా నైట్ నుంచి మార్నింగ్ వరకు ఫ్లైట్లో పెట్టిన ఫుడ్ తినడమే కానీ మామూలు ఫుడ్ లేదు. సో మేము వెళ్ళిన వెంటనే అక్కడ అదే అడిగాం వాళ్ళని, వాళ్ళు వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని తీసుకెళ్ళి రూమ్లో పెట్టి, మీరు ఫ్రెష్ అయిపోండి, 7 o'clock మనం ప్రేయర్కి వెళ్ళిపోవాలన్నారు. బ్రదర్ మరి మేము ఫుడ్ కూడా ఏం తినలేదంటే, ఫుడ్ ఇంపార్టెంట్ కాదు మీకు, ఫుడ్ 9 ప్రేయర్ 9కి అయిపోద్ది, 9 తర్వాత మీరు వచ్చి డిన్నర్ చేయొచ్చు, మీరు త్వరగా బయలుదేరిపండి అన్నప్పుడు, అంత దూరం మేము ప్రయాణం చేసి అస్సలు మాకు అలసట అనేది లేదు, ప్రయాణం చేసిన ఫీలింగే లేదు మాకు. దగ్గర 7 hours ఒక ఫ్లైట్లో, ఒక 5 hours ఒక ఫ్లైట్లో, మళ్ళీ హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళి అక్కడ ఒక 3 hours వెయిట్ చేసి, అయినా సరే మేము అక్కడికి వెళ్ళినప్పటికీ మాకు అసలు అలసట అనేది లేదు. మామూలుగా ఏదో లోకల్లో జర్నీ చేసినట్టు అనిపించింది మాకు. తర్వాత మేము వెంటనే ప్రేయర్కి వెళ్ళిపోవడం, ప్రేయర్కి వెళ్ళి తర్వాత అదే రోజు మాకు యాక్చువల్లీ డాక్టర్ కుమి అని పాస్టర్ గారు, ఆయన సంస్థ, అది చాలా పెద్ద సంస్థ, 400 ఎకరాల్లో అది ఆ యొక్క చర్చ్ కానీ, ఆ హోటల్స్ కానీ, వాళ్ళు బైబిల్ కాలేజెస్ కానీ, ఆ యూనివర్సిటీ అన్నీ కూడా 400 ఎకరాల్లో వాళ్ళు కట్టి ఉన్నారు అక్కడ. అయితే ఆయన్ని కలడం అనేది చాలా కష్టం అన్నమాట. ఆయన మెసేజ్ అయిపోగానే ఎవరు కూడా ఆయన కలనవరు, జస్ట్ ఆయన వెనకాల రూమ్లోకి వెళ్ళిపోయి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ని ఆయన కలుస్తాడు అనమాట. అలాంటిది మాకు కాల్ వచ్చింది, మిమ్మల్ని పాస్టర్ గారు రమ్మంటున్నారని కాల్ వచ్చినప్పుడు మేమందరం కూడా దగ్గర ఇండియా నుంచి ఒక 10 మంది వరకు వెళ్ళాము.
ఆస్ట్రేలియా నుంచి ఒక ఇద్దరు, కర్ణాటక నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్టర్స్ వచ్చినారు. మేమంతా ఒక గ్రూప్గా వెళ్ళాం అక్కడికి. మేమందరం కూడా వెళ్ళి కలిసినప్పుడు జస్ట్ మాకు ఒక 5 minutes టైం ఇచ్చారు ఆయన మాట్లాడటానికి. మరి అది చాలా ధన్యతగా మేము భావించాం. తర్వాత మళ్ళీ లాస్ట్ డే కూడా మేము ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు కాల్ వచ్చింది మమ్మల్ని కలవటానికి. మళ్ళీ మేము వెళ్ళి కలిసి ప్రేయర్ చేయించుకోవడం జరిగింది. ఎంతో మందికి లేని ధన్యత దేవుడు మరి నాకు ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క సేవకులతో కలిసి వెళ్ళి ఆ యొక్క సేవకులతో మరి ఉండడానికి కూడా దేవుడు నాకు కృప ఇచ్చి ఉన్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే మనం మామూలుగా వెళ్ళాలంటే ఆ ప్రదేశాలకు వెళ్ళి వెళ్ళడం అనేది జరగదు. తర్వాత ఇంకోటి అంటే ఎంతో డేంజరస్ ప్లేస్ నైజీరియా అనేది. చాలా ప్రమాదకరమైన ప్రదేశాలు అవి. ఒంటరిగా వెళ్ళినా మనం గ్రూప్గా వెళ్ళినా సరే మన మీద అటాక్ జరుగుతుంటుంది అక్కడ. అలాంటి ప్రదేశాల్లో మరి దేవుడు మంచి కాపుదలు ఇచ్చి ఆ యొక్క సేవకులతో మాకు ప్రొటెక్షన్ ఇచ్చి ఉన్న రోజులు కూడా మాతో మరి వాళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మమ్మల్ని వెళ్ళారు. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మరి చాలామంది సేవకులతో మరి కొత్త పరిచయాలు. మరి వారు కూడా వాళ్ళకున్న పొజిషన్స్ మరి చాలా పెద్ద పాస్ అయినా సరే వాళ్ళు వాళ్ళకున్న పొజిషన్స్ పక్కన పెట్టి నన్ను మరి ఎంతో గౌరవించి మాతో కూడా ఒక సహోదరుడిలాగా భావించి మేమందరం కూడా చాలా చక్కగా కలిసి ఉన్నాం అక్కడ. మరి ఒక పాస్టర్ గారు అయితే ఇండియా నుంచి వచ్చారు. ఆయన బిషప్ గారు చాలా బిజీ పాస్టర్ గారు ఆయన. అలా ఆయన కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండి మరి మేము వెళ్ళిపోతున్నప్పుడు కూడా మా యొక్క కాంటాక్ట్స్ మేము తీసుకుని మరి వాళ్ళతో మేము కంటిన్యూగా మాట్లాడడం కూడా జరుగుతుంది. మరి యాక్చువల్లీ మళ్ళీ ఆస్ట్రేలియా కూడా అవకాశం వచ్చింది నాకు. మా ఫిబ్రవరి 1st వీక్లో ఆస్ట్రేలియా రమ్మన్నారు. మరి నాకు లీవ్స్ ప్రాబ్లమ్స్ ఇమ్మీడియట్గా మళ్ళీ వెంటనే అంటే కొంచెం కష్టం ఉంటుందని నేను కుదరదని చెప్పినప్పుడు సరే బ్రదర్ అని చెప్పారు. అది అయితే నాకు సింగపూర్లో అది డీపర్ లైఫ్ మినిస్ట్రీస్ అది నైజీరియాలో ఉంటుంది. ఆ సంస్థ నుంచి సింగపూర్లో మరి పరిచయం చేయటం కూడా మరి అవకాశం దొరుకుతుంది ఇక్కడ. ఇన్ ఫ్యూచర్లో మరి వాళ్ళు కూడా సింగపూర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రార్థన చేయండి. మరి వాళ్ళు సింగపూర్ వచ్చినప్పుడు మరి ఇక్కడ నేను ఇన్ఛార్జ్గా ఉండి ఆ యొక్క మీటింగ్స్ అన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇంతవరకు కూడా తెలుగు మినిస్ట్రీస్లోనే ఎక్కువ నేను ఉన్నాను. కానీ ఇప్పుడు దేవుడు మరి ఒక స్టెప్ పైకి పెట్టి కొన్ని బాధ్యతలు అనేవి మరి నాకు ఇవ్వడం జరిగింది. సో మరి అవి కూడా మరి నేను చేయటానికి దేవుడు నాకు మరి జ్ఞానాన్ని ఇచ్చేలాగా మీరు అందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి. మరి నైజీరియా బయలుదేరినప్పటి నుంచి కూడా మరి రిటర్న్ వచ్చినంత వరకు కూడా హైదరాబాద్లో మళ్ళీ ఇంటికి వచ్చినంత వరకు కూడా నాకు చాలా యాక్టివ్గానే ఉన్నాను నేను. ట్యాబ్లెట్స్ అవి పట్టుకెళ్ళాను. ఏదైనా జ్వరం కానీ రొంప కానీ తలనొప్పి కానీ వస్తుందామని, కానీ ఆ యొక్క ట్యాబ్లెట్లు ఎందుకు మరి ఎక్కడా కూడా యూజ్ చేయలేదు నేను. అసలు యూజ్ చేయకుండా మరి క్షేమంగా మరి ఆరోగ్యంగా మరి హైదరాబాద్ రావడానికి, మళ్ళీ హైదరాబాద్లో మరి ఒక 6 hours ఉండి మళ్ళీ వెంటనే మళ్ళీ సింగపూర్ రావటం కూడా దేవుడు కృప చూపించున్నాడు. మరి దేవుడు మరి నా పట్ల కలిగి ఉన్న ప్రణాళికను మరి ఆయన నెరవేర్చుకునేలాగా నా పట్ల మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఇంకెవరన్నా సాక్ష్యాలు చెప్తారా? ఓకే. మన మధ్యలో ఈ వారంలో బర్త్డేస్ ఉన్నాయి. మరి రాకేష్ బర్త్డే 17వ తారీఖున, అదేవిధంగా మరి కాంత్ బర్త్డే 18వ తారీఖున, హ్యాపీ బర్త్డే కూడా 18వ తారీఖున ఉంది. కరెక్టే కదా? హ్యాపీ బర్త్డే 18th, కాంత్ బర్త్డే కూడా 18th ఉంది. సో యొక్క బర్త్డేల గురించి మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో రాకేష్ ప్రేయర్ చేస్తాడు. ఓకే, రాకేష్ కాదు, నేను కూడా ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఓకే ఓకే. మమ్మీ ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. యాక్చువల్లీ నేను కూడా అసలు ఏంటంటే నేను మర్చిపోయాను. రిచి గుర్తు చేశాడు, అత్త నువ్వు కూడా చెప్పొచ్చు కదా అని. నేను చర్చ్లో చెప్పాను కానీ ఇంకా నాకు ఫ్యామిలీలో చెప్పాలని నేను నిజంగా మర్చిపోయాను. సరే భాస్కర్ చెప్తున్నారు కదా అని ఊరుకున్నాను.
అయితే నా సాక్ష్యం ఏంటంటే గత సంవత్సరం అంతా దేవుడు నన్ను భాస్కర్ని సజీవుల లెక్కల్లో ఉంచి ప్రతి విషయంలో మాకు తోడుగా నీడగా ఉండి నడిపించి పరిచర్య విషయంలో కూడా ఏ పరిచర్య అయినప్పటికీ దేవుడు మమ్మల్ని నిలబెట్టి నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ డిసెంబర్లో వినోద్ వాళ్ళు ఇండియా వచ్చే టైంలో నేను ఆ రోజు వినోద్ వాళ్ళని ఎయిర్పోర్ట్ కి డ్రాప్ చేయాలని చెప్పేసి జస్ట్ వినోద్ వాళ్ళ ఇంటికి వినోద్ నన్ను తీసుకొని వెళ్ళాడు. అయితే మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఈవినింగ్ వినోద్ వాళ్ళ ఫ్లైట్ అనమాట. సో నేనేం చేశానంటే ఆశి పడుకుంది, ఆశి పడుకొని అప్పుడే లేచింది. ఇంకా ఆశిని చూడలేదు, ఇంకా ఆశి లేచింది కదా అని బెడ్రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నాను. యాక్చువల్లీ వినోద్ వాళ్ళ బెడ్ ఎలా ఉంటది అంటే పాప కింద పడిపోకుండా ఒక మెష్ అడ్డు పెడతారు అనమాట, వినోద్ ఆశి కింద పడిపోకుండా. సో నేనేం చేశాను, ఆశి లేచిందని ఆశితోటి మాట్లాడాలని చెప్పి స్పీడ్ గా వెళ్ళిపోయి ఆ ఎడ్జ్ కూర్చున్నాను. నేను అది గమనించుకోలేదో ఏంటో మరి నాకు తెలియదు, కానీ అది కూర్చున్న వెంటనే బ్యాలెన్స్ తప్పిపోయి ఇలా వెనకాల పడిపోయాను. ఆ క్యాబినెట్స్ కి బెడ్ కి మధ్యలో చిన్న స్పేస్ ఉంటది, ఆ మెష్ ఉంటది. నేను ఎలా పడ్డానంటే అసలు వెనకాలకి నాకు ఎటువంటి బ్యాలెన్స్ దొరకట్లేదు. నాకు ఏది, ఇందాక అశోక్ అన్న చెప్పాడు కదా గాల్లో పడిపోయాను అని, సేమ్ అదే పొజిషన్ లో నేను పడ్డాను. కానీ నేను ఎలా పడ్డాను అంటే ఆ మెష్ మీద, మెష్ చిన్న పిల్లలది, అది అసలు చిన్నపిల్లలు పడితే స్లో మోషన్ లో పడ్డానికి. కానీ నిజంగా నేను ఇంత వెయిట్ ఉండి దాని మీద పడితే అది నన్ను స్లో మోషన్ లో నేను కిందకి పడ్డము. నాకు ఎటువంటి సపోర్ట్ నాకు లేదు, పట్టుకుందామన్నా సపోర్ట్ దొరకట్లేదు. ఇంకా నేను లెగలేకపోతున్నాను. వినోద్ ఒక చేతి నన్ను లేపితే అప్పుడు నేను లేచాను అనమాట. కానీ అలా పడడం వల్ల వెనక కూడా ఎటువంటి గాయాలు నాకు కలగలేదు. అది కూడా మొత్తం ఇరిగిపోయింది మెష్. అది దానికి ఉన్న ఏవైతే రాడ్స్ ఉంటాయో సపోర్ట్ ఇవ్వడానికి అవన్నీ ఇరిగిపోయాయి. కానీ నాకు మాత్రం చిన్న గాయం కూడా లేదు. నాకు చాలా భయం వేసింది. తర్వాత నాకు అప్పటికప్పుడు నాకు ఏం అర్థం అవ్వలేదు, కానీ నెక్స్ట్ డే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా పనులు చేసుకుంటూ ఆలోచిస్తే నిజంగా కదా నేను వెనకాల పడిపోయాను. నా తలకి ఏదన్నా తగిలి ఉంటే, లేకపోతే ఆ మెషే ఇరిగి ఆ ప్లాస్టిక్ ది ఏదన్నా తగిలి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అని చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా దేవుడు ఎంత కాపుదల మన పట్ల, దేవుని కాపుదల మనకి ఉందో అర్థమవుతుంది. అదే విధంగా 19th కి వినోద్ వాళ్ళు బయలుదేరారు, 21st కి నేను భాస్కర్ బయలుదేరాము. ఎయిర్పోర్ట్ లో నేను భాస్కర్ నడుస్తూ ఉన్నాము. నేను ఏదో మాట్లాడుతున్నాడు భాస్కర్, ఇద్దరు నడుస్తూ ఉన్నాము. టప్ మనకి పడిపోయాను. అది ఎలా పడ్డానో కూడా నాకు అర్థం అవట్లేదు. నీ మీద పడిపోయాను, నీస్ మీద బ్యాలెన్స్ చేసుకున్నాను, కింద పడలేదు కానీ నీస్ మీద అలా కూర్చుండిపోయాను. రైట్ నీ అయితే ఇంకా నొప్పిగానే ఉంది. అది కూర్చొని ఒకేసారి ఇలాగా ఓపెన్ చేయాలంటే కూడా చాలా నొప్పిగా ఉంది. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు 2 సార్లు పడినప్పటికీ దేవుని కాపుదల భద్రత నాకు దేవుడు దయచేసాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ నొప్పి కూడా లైట్ గానే ఉంది ఇప్పుడు. ఆ నొప్పి గురించి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంకా నేను భాస్కర్ కూడా ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి మా కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మన కుటుంబాల్లో మరి చాలా మందికి మరి అనుకూలమైన మరి పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా మనకి దేవుడు వచ్చి కాపాడుతున్నాడు. తర్వాత ఇప్పుడు బర్త్డేల కోసం మనం మధ్యలో శిరీష ప్రేయర్ చేస్తుంది. శిరీష, మన రాకేష్ బర్త్డే, కాంత్ బర్త్డే అండ్ హ్యాపీ బర్త్డే. తర్వాత బర్త్డేస్ అయిపోయిన తర్వాత మన మధ్యలో మెర్సక్, మరి సోన్ రాజ్ అన్నకి సంసన్ బావకి ఆరోగ్యంగా బాగాలేదు. మరి వారిద్దరు కూడా అడ్మిట్ అయి ఉన్నారు హాస్పిటల్లో. వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన అయిన తర్వాత డైరెక్ట్గా మనం వాక్య పరిచర్లోకి వెళ్దాం. ఫస్ట్ శిరీష ప్రేయర్ చేస్తారు బర్త్డేస్ గురించి, తర్వాత మెర్సాక, సంసన్ బాబు గురించి, సోన్ రాజ్ అన్న గురించి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, మీ బంగారు పాదములకు వేలాది స్తోత్రములు తండ్రి. మరొక దినంలో తండ్రి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి ఈరోజు మేము అందరం కూడి తండ్రి, మరి ఈ న్యూ ఇయర్ లో తండ్రి మొదటి వారంగా మేము కూడినందుకు తండ్రి ఇచ్చిన మాకు ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇంతవరకు సాక్ష్యాలు మీరు విని ఉన్నారు.
వాటన్నిటిని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నిజమైన ఆయన ప్రతి అపాయం నుంచి మమ్మల్ని తప్పిస్తూ మీ కృపను కాపుదలను మాతో ఉంచి నడిపిస్తున్నందుకు మమ్మల్ని అందరినీ నాయన మరి సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మేము మెండైన దీవెనలు, ఆశీర్వాదములు కూడి ఉన్న ప్రతి ఒక్క బిడని బట్టి వారి కుటుంబంలో అందరికీ కూడా దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన మరి బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను బట్టి మీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. చిన్నాన్ని బట్టి మరి బ్రదర్ కాంతిని బట్టి నాయన మరి హ్యాపీని బట్టి నాయన మీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. నాయన మరి గడిచిన సంవత్సరంలో అంతా తండ్రి మీరు కాచి కాపాడి మరి మీ నడిపింపులో వారిని నడిపించినందుకు మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో తండ్రి నాయన వారికి కావాల్సిన దీవెనలు, మెండైన ఆశీర్వాదములు తండ్రి, మరి మంచి హెల్త్ని, నాలెడ్జ్ని, విజ్డమ్ని కూడా దయచేయండి. వారి ఆలోచనలో, తలంపుల్లో మీరుండి నడిపించండి. ఇంకా ఆత్మీయంగా వారిని బలపరచండి. మీ రాజ్యంలో పాత్రలుగా తండ్రి మరి చిన్నాని బ్రదర్ కాంతిని నాయన మరి అలాగే హ్యాపీని వాడుకోమని బ్రతులాడుకొంచున్నాము తండ్రి. మీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి. మీ రక్తపు కంచిలో బిడల్ని బలపరచండి, భద్రపరచండి నాయన. వారు చేయించిన ప్రతి పనిలో మీరుండి నడిపించమని వేడుకొంచున్నాము తండ్రి. వారి ఉద్యోగాల్లో, వారి చదువుల్లో మీరుండి నడిపించండి. ప్రతి ఒక్క అవసరతను మీ నామంలో, మీ మహిమ ఐశ్వర్యంలో నుంచి తీర్చమని వేడుకొంచున్నాము తండ్రి. మీ మెండైన దీవెనలు వారి కుటుంబాలకు కూడా దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. నూతన సంవత్సరం తండ్రి మరి మీరు ఇచ్చిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ సంవత్సరంలో తండ్రి మరి వారి మీ ముగ్గురిని తండ్రి మరి మీ సాక్షి బిడ్డలుగా మా మధ్యలో నిలవబెట్టబోతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఒకసారి మీరు చేసిన మేలున్న ఉపకారాలన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ పాపినైనా ఇచ్చిన ప్రార్థన ఈ నామంలో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి పాల్కొల్లో మరి సంసోను మరి సుమరగాన్ని కూడా మరి సిక్ అయి ఉన్నారు. మరి వాళ్ళ కొరకు మనం అందరం కూడా ఏకీభవించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. సంసోను అయితే మరి ఎటువంటి పరిస్థితుల్లో మరి ఎంతో ఆందోళనతో మరి ఎంత చాలా భయంకర పరిస్థితిలో ఉన్నాడు. అన్నయ్య కూడా సుమరగాన్ని కూడా వాల్స్ 3 బ్లాక్ అయి ఉన్నాయంట. మరి ఇద్దరు కూడా హాస్పిటల్లో ఉన్నారు. వారి వరకు మన అందరం కూడా భారంతో ప్రార్థన చేద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రముల ప్రభువా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి మా ప్రభువా, మమ్మల్ని కాపాడుతున్న దేవుడు ప్రభువా, అయ్యా నీకు స్తోత్రములు అయ్యా. ఇదిగో తండ్రి నాయన ప్రభా, మా బలహీనతలు యందు నీ శక్తి పరిపూర్ణం చేస్తున్న దేవుడు ప్రభా నాయన. ఎటువంటి సమస్యలు, శోధనలు వచ్చినప్పటికీ తప్పించే దేవుడు నీవు నాయన. అయ్యా తండ్రి, వ్యాధులలో నుండి, బాధల్లో నుండి కాపాడువాడు నీవు నాయన. తండ్రి నాయన స్తోత్రముల ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయ్యా. అందరం కూడా ఏకీభవిస్తున్నాం తండ్రి ప్రభా. మరి సంసోను అయితే నాయన ఎటువంటి ఆధారం లేకుండా బిడ్డ నాయన మరి ప్రభా ఒంటరిగా ఉన్నాడు తండ్రి నాయన. అయ్యా స్తోత్రం, నా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నాయన. సంసోను ప్రభా మరి తన నాయన తండ్రి ఏ బలహీనత అయితే శరీరంలో ఉందో ఆ లివర్స్ ను ముట్టండి ప్రభా. లివర్ 2 కూడా నాయన స్వస్థపరచండి. నూతన నాయన లివర్స్ దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. ప్రతి అవయవాన్ని కూడా మీరు ముట్టండి నాయన. అయా స్తోత్రముల ప్రభా, శరీరంలో ప్రతి భాగమును నువ్వు సృష్టించినదే కదా ప్రభా తండ్రి. నీ బిడ్డను ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రభా నాయన. దిక్కు లేని వారికి నీవే దిక్కు నాయన. ఆదరణ లేని వారికి ఆదరణ కలుగు చేసే దేవుడు తండ్రి. బిడ్డను జ్ఞాపకం చేసుకోయ్యా తండ్రి నాయన. నీ సన్నిధి నాయన బిడ్డకు తోడుంచి ప్రభా బాగు చేయి తండ్రి. స్వస్థపరచండి నాయన. స్తోత్రములు. సంసోను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా, నీకు స్తోత్రములు అయ్యా. ఎదుగో తండ్రి మరి నాయన అదే విధంగా ప్రభా మరి అన్ని విషయంలో కూడా ప్రార్థిస్తున్నావు. ఆ బిడ్డ ప్రభా ఎంతో నాయన ఆందోళనతో నాయన తండ్రి మరి సంసోనికి ఆ విధంగా జరిగిందని మరి కొంత భయం, ఆందోళన కలిగి ఉన్నప్పుడు మరి ఆయన కూడా ప్రభా మరి కొంత అస్వస్థత గురై ఉన్నాడు తండ్రి నాయన. ఇదిగో సొంతదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఆ బిడ్డను కూడా మీరు స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా. మంచి ట్రీట్మెంట్ డాక్టర్స్ ఇవ్వటానికి సహాయం చేయండి తండ్రి. వారి ఇరువురిని కూడా ప్రభా మీరు బయటకు తీసుకొచ్చి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. మేమందరం ప్రార్థిస్తున్నామయ్యా, సహాయం చేయండి ప్రభా. బిడ్డలకు తోడుండండి, కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో ప్రభా మా మధ్యన కూడా ప్రభా మేము నాయన పెద్దవారమైన నాయన మమ్మల్ని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎంతో మంది నాయన మా మధ్యన బలహీనమైనాం తండ్రి. మా బలహీనతలున్న ప్రభా తీసివేసి నాయన ఈ యొక్క ప్రభా మరి నాయన నూతన సంవత్సరంలో ప్రభా
నూతన ఆరోగ్యాలు, నూతన దీవెనలు మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎటువంటి నాయన కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారిని ప్రభా మీరు నాయన ముట్టండి, స్వస్థపరచండి నాయన. స్తోత్రం. శరీరంలో ఏ బలహీనత, ఏ అవయవంలో బలహీనత ఉందో బలహీనతను తొలగించి స్వస్థపరచండి ప్రభా నాయన. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, ప్రతి కుటుంబంలో నాయన ఆరోగ్యాలు, సమృద్ధిని, సహాయం మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా తండ్రి నాయన. ఈ యొక్క సమయం అందు ప్రభా మేము కూడిన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మా పట్ల చేసిన అనేకమైన మేలునుపకారాలను బట్టి వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, సహించలేనంతకంటే శోధనలు కలుగు చేయను అంటున్నావు గారు ప్రభా. నీవే కాపాడండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. ప్రతి కుటుంబంలో మీరుండి నాయన సహాయం చేయమని ఈ నూతన సంవత్సరం అంతా కూడా మమ్మల్ని అందరినీ కాపాడి ప్రభా మేమందరం కూడా నాయన తండ్రి నిన్ను స్తుతించచ్చు, మహిమపరచచ్చు ప్రభా నాయన. మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డని ప్రభు దీవించి ఆశీర్వదించమని అడుగుచు నాయన. ఈ దిన ప్రార్థన మీ పాద సందర్శ చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని అడుగుచు మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో మిక్కిలి వినిమితో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఓకే, మనం ఇప్పుడు మరి వాక్య పరిచయంలోకి వెళ్తున్నాం. మరి పెద్దక్క మరి ప్రతి సంవత్సరం కూడా మరి నూతన సంవత్సరంలో ఫస్ట్ మెసేజ్ మరి పెద్దక్క చెప్తారు, తర్వాత మెసేజ్ ప్రకాష్ బాబు గారు చెప్తారు. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే అవుతుంది. మరి నెక్స్ట్ వీక్ మన మధ్యలో ప్రకాష్ బాబు గారు వాక్య పరిచయం చేస్తారు. మరి వాక్యాన్ని నిమిత్తం మన మధ్యలో ప్రవీణ్ ప్రేయర్ చేస్తారు. తర్వాత వాక్య పరిచయంలోకి వెళ్తాం. వాక్య పరిచయం నిమిత్తం ప్రవీణ్ ప్రేయర్ చేస్తారు. ఓకే, డిఎస్ పన్ను ప్రేయర్ చేస్తారు. ఓకే, రాకేష్ ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన తండ్రి, కృపగల రాజా, జీవం గల తండ్రి, నీకు వందనాలు. ఈ తండ్రి ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారి తండ్రి కుటుంబం అంతటిని తండ్రి నువ్వు సమకూర్చావు, నీకు వందనాలు. మాకు ఇచ్చిన తండ్రి క్షేమాన్ని బట్టి, అయా మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి, సమృద్ధిని బట్టి, శాంతి సమాధానాన్ని బట్టి నీకు వందనాలు. గడిచిన కాలం అంతా తండ్రి మా కుటుంబాల పక్షాన ఉండి నిలబడి తండ్రి మమ్మల్ని సంరక్షించి కాపాడి నడిపించుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారి కుటుంబం సంతోషకరంగా అయ్యా నిన్ను మహింపరిచే కృపను మాకు దయచేసిన దాన్ని బట్టి నీకే స్తుతులు, నీకు వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈ సమయంలో మేము తండ్రి వాక్యంలోనికి వెళ్ళుచుండగా తండ్రి నువ్వు సూటిగా తేటగా మాట్లాడే దేవుడు నాయన, నీకు వందనాలు. పెద్దమని నీ చేతిలో సమర్పించుకుంటున్నాం, మమ్మల్ని అందరినీ నీ చేతిలో సమర్పించుకుంటున్నాం తండ్రి. వాక్యం చెప్తున్న పెద్దమని అయ్యా వినచున్న మమ్మల్ని అందరినీ తండ్రి నీ కాపుదల భద్రతలో ఉంచుకోండి. అయ్యా వినగలిగే మనసును చెవులను మాకు దయచేయమని వేడుకుంటున్నాను. నువ్వు మాతో మాట్లాడి మాకు కావాల్సిన వర్తమానాన్ని మాకు ఇది దయచేయమని అయ్యా ఈ వాక్యము ద్వారా మా జీవితాలను తండ్రి నువ్వు బలపరిచి నడిపించే విశ్వాసంలో ఇంకా నువ్వు బలపరచమని మమ్మల్ని అందరినీ నీ చేతిలో సమర్పించుకొంచు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయాన్ని మరి పెద్దక్కకి ఇస్తున్నాం వాక్య పరిచర్య నిమిత్తం. దేవుని నామానికి వందనాలు. ప్రభు ఈ సమయం మనకు ఇచ్చినందుకు దేవునికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే గతించిన సంవత్సరం అంతా కూడా ప్రభు మన కుటుంబాల్లో అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైన అనారోగ్య పరిస్థితులు సంభవించినప్పటికీ ప్రభు కృపను బట్టి, ఆయన యొక్క దయాపూర్వక సంకల్పాన్ని బట్టి, ఆయన ఎంతో అపరిమితమైనటువంటి ఆయన ప్రేమను బట్టి మనల్ని, మన అందరినీ కూడా ఈ విధంగా సురక్షితంగా ఉంచి మరి ఒక జూమ్ మీటింగ్ ఈ 2025 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మనం అందరం కూడుకోవడానికి ఈ విధంగా ప్రభు చూపిన కృప కొరకే దేవునికి ఎంతగానో వందనస్తులంగా ఉంటున్నాం. ఇప్పుడు మనం విన్నాం సాక్ష్యాలన్నీ కూడా, సాక్ష్యాలను బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు.
శైల విషయంలో కూడా ప్రభు కృప చూపించారు. ఆ విధంగా పడినప్పటికీ ఇంకా అశోక్ విషయంలో కూడా అశోక్ ఆ విధంగా పడ్డాడని నాకు అసలు తెలియదు. ఆ నడిచేటప్పుడు కొంచెం కాలు కుంటుతా నడుస్తున్నాడు. ఏమైంది అశోక్, ఏమైంది అని అంటే, లేదు లేక కొంచెము కాలు నొప్పి పట్టింది అని అంటే, ఏదైనా తగిలి ఏమన్నా బెణికిందేమో అనుకున్నాను. కానీ ఇంత ఈ విధంగా పడిపోయాడు అన్న సంగతి నాకు అసలు తెలియలేదు. ఇప్పుడే తెలిసింది. అయితే ఆ విధంగా అంత పడ్డప్పటికి ఏదో బెడ్డ మీద పడ్డట్టు అనిపించిందంట. ప్రభు కాపుదల అంత ఆ ఎంతో ఆశ్చర్యకరంగా ఉందన్నమాట మన కుటుంబం పట్ల. కుటుంబం అంతా సంతోషించే సమయంలో శత్రువు ఏదో ఒక శోధన తేవాలనుకున్నది, కానీ ప్రభు ఆ శత్రు కార్యాన్ని లైపొచ్చి మనల్ని అందరినీ సంతోషంగా క్షేమంగా ఉంచినందుకు దేవునికి ఎంతగానో వందలాలు. తర్వాత ఆ విధంగా భాస్కర్ విషయంలో కూడా ప్రభు చూపిన కృప కొరకే వందనాలు. ఆయన మాటకు లోబడిన వారికి, ఆయనకు విధేయత చూపించిన వారిని దేవుడు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. దేవుడు ఎంతో కృపామయుడు కనుక మనం సంతోషంగా ఉంటే, మన హృదయం సంతోషంగా ఉంటే ఆయన హృదయం సంతోషంగా ఉంటుందని కూడా వాక్యం ఉంది. మీ హృదయం సంతోషించిన ఎడల నా హృదయం కూడా సంతోషిస్తుందని ప్రభు వాక్యంలో ఉంది. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా దేవుణ్ణి బట్టి సంతోషించే వారంగా, లోక సంబంధమైన సంతోషం కాదు కానీ, లోక సంబంధమైనటువంటి ఆనందం, లోక సంబంధమైన సంతోషం కాదు కానీ, దేవుణ్ణి అంగీకరించి ఆయన రక్తంలో కొనబడినటువంటి బిడ్డలంగా మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఆయనకు ఎంతగానో ఆయన చేసిన మేలుని బట్టి, ఉపకారములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకి విధేయంగా ఉండాలని దేవుని చిత్తం అన్నమాట. మనం అందరం కూడా అనేకమైన ప్రతి ఒక్కరికి దేవుడు ఎంతో మేలుకరమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి దేవుడు భద్రపరిచిన వారుగా ఉంటున్నారు. పోయిన సంవత్సరం అయితే నా వాగ్దానం, నా కృప నీకు చాలును అని 2 కొరింథీ 12:9 ఉంటది. 12:9. అయితే ఆ విధంగా దేవుని యొక్క కృప కాపుదల ఎంతగానో మనకి, నాకే కాదు మన అందరికీ కూడా ఉన్నది. దేవునికి వందనాలు. ఈ సంవత్సరం నా వాగ్దానం అయితే నిర్గమాకాండం 33:14, నేను నీకు తోడై ఉండునని. దేవుని యొక్క సహాయము మనకందరికీ కూడా కలిగి ఉండాలని నేను ఎంతగానో కోరుతున్నాను. అయితే దేవుడు ఆయన, మనం ఏమనుకుంటున్నామంటే మనము ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, మనము ఎంతో క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. అయితే దేవునికి కూడా చిత్తం ఉందన్నమాట. ఏంటంటే ఆ దేవుని చిత్తము మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా మొట్టమొదటిగా ఒక వాక్యం చదువుకుందాం. హబక్కుకు 3:2. ప్రతి సంవత్సరం కూడా ఈ వాగ్దానాన్ని, ఈ మాటని మనం గుర్తు చేసుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము మాట్లాడుకుంటా ఉంటాం అన్నమాట. అయితే ఈ వాక్యాన్ని బట్టి ఏమి మన ప్రసంగం కాదు కానీ, ఒట్టిగా దేవుని యొక్క ప్రేమను బట్టి వాక్యం ఒక్కటి చదువుకుని తర్వాత మిగిలిన భాగానికి వెళ్దాం. అయితే హబక్కుకు 3:2. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. అయితే సంవత్సరాలు జరుగుచుండగా మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండాలని దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. అయితే దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే, సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాలు మాలో నూతనపరచు ప్రభువా అని ఆ భక్తుడు హబక్కుకు చేసినటువంటి ప్రార్థన అన్నమాట. ఆయన కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి ఆయన కోపించే దేవుడుగా కూడా ఉంటాడు. జాలిపడే దేవుడు, ప్రేమించే దేవుడు, కనికరం చూపించే దేవుడు అయినప్పటికీ కొన్నిసార్లు మనము మన బిడ్డలు మనకి ఏ విధంగా విసుగు పుట్టిస్తే మనము కోపడతామో, వాళ్ళని దండిస్తామో, అదే విధంగా ప్రభు కూడా ఆయన ఏర్పరచుకుని ఆయన చిత్తానుసారిగా అడుగులు వేస్తున్నప్పుడు మనం ఎక్కడైనా కొంచెం పొరపాటు చేస్తే ఆయన కోపించేటువంటి దేవుడు కూడా అని ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. కోపించచ్చునే, ఆ విధంగా కోపంతోటే దేవుడు మన ఉండిపోడు కానీ కోపించుతూనే వాత్సల్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు అంట. కాబట్టి ఆ విధంగా ఆయన వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, ఆయన కరుణ వాత్సల్యతలు ఎడతెగక మన పక్షంగా ఉంటున్నాయి కనుక మనం ఈ దినం వరకు కూడా క్షేమంగా ఉండగలిగాం. అయితే వాక్యం చూసుకుందాం.
ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28 1 నుంచి 14 వరకు ఎవరైనా చదవండి. భాస్కర్ చదువుతావా? చెప్పాక మళ్ళీ చెప్పాను. ద్వితీయోపదేశకాండము 28 3 నుంచి 14 వరకు చదువు. ఫస్ట్ వచనం కూడా చదవాలి. మొదటి వచనం నుంచే చదువు. ఫస్ట్ నుంచే చదువు. 28వ అధ్యాయం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల నీ దీవెనలన్నయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. విని ఎడల నీవు పట్టణంలో 14th వరకు నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దెలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని నీ ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్టాత్మ జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడముకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందవాడవుగా ఉండవు. ఆమేన్. దేవునికి వందనాలు. ఈ మాటలు మనం చాలా సార్లు చదువుకుంటూనే ఉంటాం, చాలా వింటానే ఉంటాం కూడా. కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి వచనం ఉంది కదా, 28వ అధ్యాయం మొదటి వచనము. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. మొట్టమొదటి వచనం అది అన్నమాట. అయితే సమస్తమైన జనుల కంటే మనం హెచ్చుగా ఉండాలని, మనం అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడాలని, అన్ని విషయాల్లో దీవించబడాలని మనం అయితే కోరుతా ఉంటాం. కానీ మనం అనేక సార్లు దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోలేని వారంగా ఉంటాం. దేవుని చిత్తం ఏంటో మనము గ్రహించలేని వారంగా ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ దేవుని ఈ నూతన సంవత్సరంలో నూతనమైన విధానంలో ప్రభు మనల్ని కోరుతున్నది ఏంటంటే ఆయన మాట శ్రద్ధగా వినాలని.
విన్నట్టు కాదు, ఏదో ఆదమర్పుగా కాదు, అశ్రద్ధగా కాదు, కానీ ఆయన మాట వినాలంట. ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలంట. ఆయన మాట శ్రద్ధగా విని ఆయన మనకు ఆజ్ఞాపించినటువంటి ప్రతి ఆజ్ఞను కూడా మనము ఆ ఆజ్ఞానుసారంగా మనం నడుచుకున్న ఎడల ఇక్కడ ఈ కింద అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయన్నమాట. 14 అనేకమైన ఆశీర్వాదాలు. అయితే దేవుడి ఆశీర్వాదాలు అన్నిటినీ కూడా మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మానవుడు కాదు. మాట ఇచ్చి తప్పిపోవటానికి ఆయన మానవుడు కాదనమాట. దేవాది దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, పెద్దగా విని ఆయన ఆజ్ఞలను గైకున్నప్పుడు ఎంతో అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలని దేవుడు మనకిస్తానంటున్నాడు అనమాట. నీవు పైవాడవుగా ఉండు గాని కింద వాడవుగా ఉండు, అనేక మందికి నీవు అప్పిస్తావు గాని అప్పు చేయవు అని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా ఈ 8వ వచనంలో కూడా ఉంటది, యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఏ ప్రదేశంలో అయితే ప్రభు మనల్ని ఉంచుతున్నారో ఆ ప్రదేశంలో ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఆ మాట అది నిజంగా భాస్కర్ పట్ల ఎంతగానో దేవుడు రుజుపరుస్తున్నాడు అనమాట. ఆయనకు లోబడినప్పుడు మేము ఎక్కడో మన పాల్కొల్లు అక్కడ పుట్టాము. మా చిన్నతనంలో అయితే ఎట్లాంటి పరిస్థితి అంటే చాలా పేదరికమైనటువంటి పరిస్థితి అనమాట. దేవుడు తనని కుటుంబంలో చిన్నవాడైనప్పటికీ దేవుడు ఆయన్ని తన ఒక మంచి దేశంలో అక్కడ ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించునని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా భాస్కర్ కి కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వాదకరమైనటువంటి ప్రదేశంలో వచ్చి అక్కడ ఆశీర్వదిస్తానని కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అనమాట. ఇంకా 12వ వచనంలో కూడా ఒకటి ఉంటది, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించును, నీవు చేయ కార్యం అంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తానంటున్నాడు. ఏంటంటే భూమి మీద వర్షం పడితేనే మనకి సమృద్ధి ఉంటది, మన దేశానికి సమృద్ధి, మన ప్రజలకు సంతోషం కావాలంటే భూమి మీద తప్పనిసరిగా వర్షం పడాలి. అయితే ఆహాబ్ రాజు ఉన్నటువంటి ఆ కాలంలో అయితే ఎలీషా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవలేదు. ఏలియా యొక్క ప్రార్థన విని దేవుడు 3.5 సంవత్సరాలు ఆహాబ్ రాజుగా ఉన్న కాలంలో వర్షం పడలేదు. అక్కడ ఎంతో భయంకరమైనటువంటి కరువు సంభవించింది అనమాట. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేశము మీద యెహోవా దాని కాలం కురిపించుటకును నీవు చే కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆయన ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు అనమాట. అయితే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకున్నట్లు చేయవలసిన పని ఏంటంటే ఆయన మాట వినాలి. ఆయన ఆజ్ఞాపించిన ప్రతిదీ కూడా శ్రద్ధగా మనం ఆయన ఆజ్ఞలు గైకున్నప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకి దొరుకుతాయని వాక్యాల ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ వాక్యాలన్నిటినీ కూడా ఒక్కొక్క వచనం వివరించుకుంటే మనకి చాలా టైం పడుతుంది. కాబట్టి మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది కనుక ఈ కొన్ని మాటలే తోటి ముగించుకుందాం. అయితే లోకాసు వార్త 5వ అధ్యాయంలో కూడా కొంచెం చిన్న వాక్యం చూసుకుందాం. లోకాసు వార్త 5వ అధ్యాయము. లోకాసు వార్త 5వ అధ్యాయంలో నేను కొన్ని మాటలు చదువుతున్నాను. 5వ అధ్యాయము 2 నుంచి చదువుతున్నాను. ఆ సరస్సు తీరముననున్న 2 దోణులు చూచెను. అయితే జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొంచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుతుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని
సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము శ్రమ పడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవనొచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారును వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సైగలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయం పొందిరి. అలాగ సీమోను పేతురు కూడా పేతురుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులను యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందు అని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ ఏంటంటే ఆ యొక్క దేవుని మాటకు విధేయత చూపించిన వారు ఏ విధంగా ఆశీర్వదింపబడతారు, ఏ విధంగా దీవించబడతారని ఇక్కడ ప్రభువు వారు అక్కడ ప్రసంగం చేసినప్పుడు ఆ సీమోను పేతురు అనేటువంటి ఆయన దోణెను అడిగారనమాట. అడిగి ఆ దోణిలో కూర్చుండి ప్రజలకు వర్తమానాన్ని ప్రభు ఇచ్చారు. ప్రభు అయితే ఆ దోణెను కొంచెం లోపలికి నడిపించమన్నారు. లోపలికి నడిపించటం అంటే మనము ఉన్న పరిస్థితుల్ని దేవుడు ఇంకా కొంచెం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఇబ్బందుల్లో ఉన్నా లేకపోతే శ్రమలో ఉన్నప్పటికీ ఇంకా కొంచెము ముందుకు నడవమని అన్నప్పుడు మనకి విసుకొస్తుంది. అయ్యో, ఇప్పటికే కష్టాల్లో ఉన్నాం, ఇప్పటికే బాధల్లో ఉన్నాం, ఇంకా పరిస్థితులు ఇంకా విషమించిపోతే ఏ విధంగా ఉంటుందో అని అనుకుంటాం. కానీ ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు సమకూర్చి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు అనమాట. ఎప్పుడైతే ఆ విధంగా ఇంకా కొంచెం లోతుకి దోణని నడిపించమన్నప్పుడు అయినా కూడా సీమోన్ ఏం చేస్తాడంటే, సీమోన్ పేతురు దేవుని మాటకు లోబడి ఆయన ఎట్లా చెప్తే అలాగా కొంచెం లోపలికి నడిపిస్తాడు. అయితే లోపలికి నడిపించిన తర్వాత ఆ వలను వాళ్ళు ముందు ఆ యొక్క దేవుని వాళ్ళని దర్శించక ముందే వాళ్ళు చేపలు పట్టడానికి వల వేస్తారనమాట. వల వేసినప్పుడు వాళ్ళకి ఏమీ దొరకవు. అది మనకి బాగా తెలిసిన విషయమే. అంటే ఈ స్టోరీ అంతా కూడా మనకి తెలిసిందే చిన్నప్పటి నుంచి కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే దేవుని మాటకు పేతురు ఎంతగానో లోబడిన వాడిగా ఉంటున్నాడు. అయితే ఆ యొక్క వలను దోణిని లోపలికి నడిపించి అప్పుడు వల విసరమంటాడు. వల విసరమంటే అయినప్పటికీ కూడా పేతురు ఏమంటాడంటే, ప్రభువా, మేము రాత్రి అంతా కూడా చాలా కష్టపడ్డాం. ఎందుకంటే చేపలు పట్టేవారు ఆ చేపలు రాత్రి వేళ చేపలు దొరుకుతాయంట, పగలు సూర్యోదయం అయితే చేపలు దొరకవంట. కాబట్టి రాత్రి అంతా కూడా శ్రమ పడ్డాం, కానీ మాకు ఏమీ దొరకలేదు. అయితే మళ్ళా ఇప్పుడు వల వేయమంటున్నావు, లోపలికి వెళ్ళమంటున్నావు, వల వేయమంటున్నావు అంటే అయినప్పటికీ నీ మాట చొప్పున వల వేస్తామని ఎప్పుడైతే ఆ సముద్రంలోకి సీమోను పేతురు వల విసురుతాడో ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి పట్టజాలనటువంటి గొప్ప చేపలు ఆ వలలో పడతాయంట. ఆ వలలో పడినప్పుడు ఇంకా తర్వాత అది లాగలేక వారొక్కరు అది లాగలేక పక్కన ఉన్నటువంటి దోణెల వారిని కూడా వారు సైగ చేసి పిలిచి ఆ వల పిగిలిపోయే అంతగా ఆ సమృద్ధిని దేవుడు వారికి ఇచ్చినటువంటి దేవుడుగా జరిగిందంటే దేవుని మాటకు లోబడినప్పుడు. వారు రాత్రిపూటే చేపలు పడతాయి, కానీ చేపలు పట్టేవారు రాత్రిపూటే పట్టాలి. కానీ ఉదయం అయినప్పుడు, ఆ సూర్యోదయం అయినప్పుడు ప్రభు వచ్చి ఇప్పుడు వాళ్ళు వేయండి అంటే మేమైతే చేపలు పట్టేవాళ్ళం, మేము చిన్నప్పటి నుంచి చేపలు పట్టడం ఎట్లా, ఏ సమయంలో పట్టాలో, ఏ స్థలంలో వేయాలో వల మాకు బాగా తెలుసు. కానీ ఈయన వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు ఏంటి అని అనుకున్నారు. కానీ అన్నాడు, కానీ అయినా కూడా ఆయన దేవుని మాటకు లోబడి ఆ వల వేసినప్పుడు
ఎంతో విస్తారమైనటువంటి చేపలను పట్టిన వారిగా ఉంటున్నారు అనమాట. ఆ విధంగా పేతురు ఎప్పుడైతే దేవునికి లోబడినాడో ఆ శరీర సంబంధమైనటువంటి ఆ ఆశీర్వాదమే కాకుండా పేతురుని దేవుడు ఎంతగానో వాడుకున్నాడు అనమాట. ఆ అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కూడా ఉంటది. కొర్నేలి జీవితంలో కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు కొర్నేలికి దర్శనంలో చెప్తాడు, పేతురు పలానా చోట ఉన్నాడు, ఆ యొక్క పేతుర్ని పిలిపించి ఇక్కడ నీవు వాక్యోపదేశం చేయమని అన్నప్పుడు ఆ కొర్నేలి కూడా లోబడి పేతుర్ని పిలిపించి అక్కడ కొర్నేలి ఇంట్లో దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఒక్క దినంలోనే 3,000 మంది ఆత్మలు రక్షించబడినవిగా దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరకు సమీపంగా చేర్చబడినటువంటి వారుగా ఉన్నారు. ఆ విధంగా పేతురు ఎప్పుడైతే దేవునికి లోబడినాడో ఆ శరీర సంబంధమైనటువంటి ఆ అనేకమైనటువంటి చేపలను పట్టడమే కాకుండా నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తానన్న దేవుడు ఆ యొక్క కొర్నేలి విషయంలో కొర్నేలి ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడి ఆ పేతురు వచ్చి అక్కడ ఆ గృహంలో ప్రసంగించినప్పుడు ఒకే రోజులో 3,000 మంది రక్షించబడ్డారంట. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదం కదా. అయితే ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో, దేవునికి విధేయత చూపిస్తామో, దేవుని ఆజ్ఞానుసారంగా నడుస్తామో, దేవుడు శరీర సంబంధమైన ఆశీర్వాదాలే కాకుండా ఆత్మీయమైనటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలని ప్రభు ఇవ్వటానికి ఇష్టపడుతున్నారని ఈ వాక్యం ద్వారా కూడా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి నూతన సంవత్సరంలో ఇంకా మనకి సమయం లేదు. అబ్రహాము విషయంలో కూడా దేవుడు ఎన్నో విధాలైనటువంటి ఆశీర్వాదాలని దేవుడిచ్చిన వారుగా ఉంటున్నారు. అబ్రహాముకి పిలిచినప్పుడు ఆ యొక్క ఇస్సాకు విషయంలో నీవు ఒక్కడైనటువంటి నీవు అధికంగా ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుడు ఒక్కడైనటువంటి నీ కుమారుడిని నాకు దహన బలిగా అర్పించమంటే రెండో మాట చెప్పకుండా అబ్రహాము ఆ ఇస్సాకుని మోరియా పర్వతం మీదకి తీసుకెళ్లి బలి అర్పించబోయే సమయంలో దేవుడు ఆ యొక్క విశ్వాసాన్ని గనపరిచి నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుడు నాకు ఇవ్వడానికి నువ్వు వెనక తీయలేదు కనుక నీవు అనేక మందికి నీవు తండ్రిగా అవుతావని, విశ్వాసులకు తండ్రిగా అవుతావని, అనేక జనములు నీలో నుండి వస్తాయని ఎన్నో ఆశీర్వాదాలను దేవుడు ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ విధంగా ఇంకా తర్వాత నా యొక్క దేవుని మాటకు లోబడిన వారిని కూడా కొన్నిసార్లు దేవుడు విసర్జించినప్పుడు అది మాట వింటే ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతాం, మాట వినకపోతే ఎట్లా నష్టాలు పొందుతాం. సౌలు జీవితంలో కూడా ఆ యొక్క అమాలేకీయుల్ని హతం చేయమన్నప్పుడు సౌలు ఏం చేస్తాడంటే కొంతవరకే హతమారుస్తాడు. మంచి బలమైనటువంటి పశువులను, బలమైనటువంటి గొర్రెలను, ఎడ్లను సపరేట్ గా ఉంచుతాడు. ఆగాగు రాజుని పట్టుకుని చంపకుండా తీసుకొస్తాడు. దేవుడు ఏమని చెప్పాడంటే సమస్తాన్ని నశింప చేయమన్నాడు. అయితే నశింప చేయకుండా దేవుని మాటకు విధేయత చూపించలేకపోతే ఎంతగానో నష్టపోయాడు. ఆయన దేవుడు రాజుగా నియమించాడు. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా సౌలు చేయబడ్డాడు. అయితే దేవుని మాట ఎప్పుడైతే వినలేదో, దేవునికి ఎప్పుడైతే లోబడలేదో, దేవుని ఆజ్ఞకు ఎప్పుడైతే అతిక్రమించాడో అప్పుడు తన రాజ్యాన్ని, తన రాజరికాన్ని పోగొట్టుకున్న వాడిగా ఉంటున్నాడు. అయితే దేవుని మాటకు విధేయత చూపించిన వారు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారు, విధేయత చూపించిన వారు, లోబడని వారు ఏ విధంగా నష్టపోయారు మనం వాక్యాల ద్వారా తెలుసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి విధానంగా మనం ఆశీర్వదింపబడాలని శరీర సంబంధంగాను, భౌతికంగాను, ఆత్మ సంబంధంగా కూడా మనం ఆశీర్వదించబడాలని ప్రభు ఎంతగానో కోరుతున్నారు కనుక దేవుని నామానికి వందనాలు. ఆ యొక్క దేవుడి ఇవ్వాలనుకుంటున్న ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోవాలంటే మనం చేయవలసింది దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి, దేవుని మాట శ్రద్ధగా వినాలని మనము దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. కాబట్టి ప్రభు ఈ దినాన్ని, ఈ వాక్యాన్ని ప్రభు దీవించి మనకందరికి క్షేమం కలిగించి దయచేయను గాక. చిన్న వాక్యాన్ని ప్రభు మనకి దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. నూతన సంవత్సరంలో మరి నూతనమైన ఆరాధనలో మరి మనకి మంచి వాక్య పరిచర్య చేసి మనలందరినీ కూడా మరి ఇంకా మరి దేవునిలో ఎదుగులాగున మరి పెద్దక్క చెప్పిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం అందరం కూడా మరి వాక్యానుసారంగా జీవించే వారంగా మనం తయారవ్వాలని దేవుని పేట మిమ్మల్ని అందరినీ వేడుకొచ్చున్నాను.
అయితే ఇప్పుడు నా పట్ల నీకున్న తాలంపులు బహువిస్తారములై ఉన్నవి. నాయడ నీకున్న తాలంపులు బహువిస్తారములై ఉన్నవి. వాటిని వివరించి చెప్పాలని అవి అన్నీయును లెక్కకు మించిన అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. ఆమేన్. ఇంకెవరైనా ఏమన్నా చెప్తారా? ఓకే. మనం క్లోజింగ్ ప్రేయర్కి వెళ్దాము. మన మధ్యలో శైలజ క్లోజింగ్ ప్రేయర్ చేసి మరి ఈ యొక్క కొత్త సంవత్సరంలో మరి ఫస్ట్ ఆరాధనలో దేవుడు మనల్ని నడిపించిన విధానం బట్టి దేవుని వందనాలు స్తోత్రాలు చేస్తూ దేవునికి స్తుతి చేస్తూ ఆరాధన చేస్తూ మనం క్లోజింగ్ ప్రేయర్ చేస్తాం. సరే, తర్వాత మన మధ్యలో ప్రకాష్ బాబు గారు ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పర్లోక మందున మా తండ్రి, కృపగల దేవ, ఎల్లవెల్లందు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నాను. ఆ దేవ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవరాజా, మరి గత సంవత్సరం అంతా దీవించి కాపాడి తండ్రి ప్రభా, మరొక నూతన సంవత్సరాన్ని తండ్రి మా జీవితంలో ప్రవేశపెట్టి తండ్రి ప్రభా, మరి మరొక తండ్రి ప్రభా వారాన్ని మా జీవితంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా దేవ, నా తండ్రి ప్రభా యేసయ్య, ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య, ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతం వరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని తండ్రి మీరు అధిపతిగా ఉండి నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా దేవ, నా తండ్రి ప్రభా యేసయ్య, మా ప్రతి కుటుంబానికి తండ్రి ప్రభా ఈ యొక్క మంచి ధన్యత మాకు దయచేసిన మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్య తండ్రి ప్రభా, మరి పాటలు అని మీరు మహిమపరచబడ్డారని నా స్తుతిస్తున్నాను తండ్రి ప్రభా. చిన్న బిడ్డలు తండ్రి పాటలు ఎంతగానో తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ఆసక్తితో పాడి ఉన్నారు ప్రభా, దాన్ని బట్టి మీరు మహిమపరచబడ్డారని నా స్తుతిస్తున్నాను. అలాగే నా దేవ, నా తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా, అలాగే వార్తల ద్వారా తండ్రి ప్రభా యేసయ్య మీరు మాతో అందరితో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్య. వాక్యం తండ్రి ప్రభా మా హృదయాలు నాటబడి తండ్రి ప్రభా మేము ఏ రీతిగా ఉండాలో మీరు తండ్రి ప్రభా వివరంగా మా తోటి బయలుపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మేము అట్టి విధంగా ఉండేలాగా మీరు కృప చూపిస్తున్న దేవాలయ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే యేసయ్య తండ్రి ప్రభా, మరి మేము కూడా తండ్రి ప్రభా యేసయ్య మీ యొక్క భయభక్తులు కలిగి తండ్రి ప్రభా మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అట్టి ఆశీర్వాదాలు పొందుకొని కృప దయచేయమని అడిగినాను. అలాగే తండ్రి ప్రభా యేసయ్య ఈ కూడిక అంతట్లో తండ్రి ప్రభా మీరు జయప్రదంగా జరిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. రాబోతున్న తండ్రి ప్రభా నెలలు కూడా తండ్రి ప్రభా దినాలు కూడా తండ్రి ప్రభా మీకు మహిమకరంగా ఉండేలాగా మీరు కృప దయచేస్తారని తండ్రి ప్రభా ప్రతి ఒక్క సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ప్రతి కుటుంబమునకు తోడై ఉండి యుగ సమాప్తి వరకు తోడుగా ఉండి నిత్యత్వంలో ఆయన మనలందరినీ చేర్చునుగాక. ఆమేన్. ఆమేన్. కొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకు, కొత్త ఏడు మొదలు పెట్టెను. క్రొత్త మనసు తోడా మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ దత్తర పడకుండా చేయు ముట్టుత్తమెంత మంబు చూడా
కొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రేమానందం ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బాబు. ప్రేమానందం. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. మా సొంత మరిది గారు కొడుకు. అవునవును తెలుసు. వీళ్ళ డాడీ బాబు. ప్రేమానందం. మీ డాడీ తెలుసమ్మా మాకు. డాడీ తెలుసమ్మా. ప్రేమానందం పెద్దక్క. పెద్దక్క తెలుసు కదా మీకు. తెలుసమ్మా. తెలుసమ్మా. చిన్న నా తర్వాత మెర్సి అవునవును. నువ్వు చెప్పు భాస్కర్ అందరూ చూపెట్టి. ఎట్లా ఓకే. ముగ్గురు పరిచయం అయ్యారు మీకు. ఇంకా మేము తెలియదు. మీకు కనిపించిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరున్నారు మీకు? అమ్మోళ్ళు అందరూ తెలుసా? చిన్నాన్నగారు అమ్మాయి, పెద్దమ్మాయి. సోమరాజు మావయ్య. మావి బాగా తెలుసు. సోమరాజు మావయ్య. సోమరాజు మావయ్య చెల్లి ఇప్పుడు చూపించిన అమ్మాయి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అక్క పై ప్రైజ్ లార్డ్ ముగ్గురికి కూడా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అనిల్. భాస్కర్ కి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరూ బాగున్నారా? నేను సోమరాజాన్ని సోమరాజు మావి బాగా తెలుసు నాకు. సోమరాజు అన్నయ్య చెల్లి ఇప్పుడు చెల్లి. చిన్నమ్మే. చిన్నమ్మ. మావి అయితే బాగా క్లోజ్. నేనంటేనే. నువ్వు అమెరికా ఎక్కడి నుంచి ఫ్లైట్? హ్యాపీ జర్నీ అమ్మా. ఫ్లైట్ ఎక్కడి నుంచి? అమెరికా నుంచి జాయిన్ అవ్వచ్చు జూమ్ లో. బాంబేనా? ఢిల్లీయా? ఢిల్లీ. ఢిల్లీనా? ఎయిర్ ఇండియానా? ఇండిగో. ఓకేరా. మరి హైదరాబాద్ అయితే మర్చిపోయావు? లేదు మావయ్య, మర్చిపోలేదు. చిన్నానా భాస్కర్ నాన్న అవి మర్చిపోయాను మొత్తానికి. బాబాయ్ నేనే పెద్దండి. ఓకే. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ టు ఫర్ గ్రీటింగ్స్ అండ్ విషెస్. మామూలుగా ఇంట్లో హ్యాపీ జర్నీ రా. హ్యాపీ హ్యాపీ జర్నీ. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.